చూడండి, ఏపీఎస్ఎస్‌డిసి వారు ఒక చిన్న జాబ్ ఆపర్చునిటీ తీసుకువచ్చారు. అదెక్కడంటే విశాఖపట్నం అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్స్‌లో అండి. నిమాయ్ సాఫ్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో పీహెచ్‌పీ డెవలపర్. ఈస్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్? ఓకే. పీహెచ్‌పీ డెవలపర్, ఎంఎస్ డాట్ నెట్ డెవలపర్, పైథాన్ డెవలపర్, రియాక్ట్ జేఎస్ ఆర్ నోడ్ డాట్ జేఎస్ డెవలపర్ అండ్ మొబైల్ డెవలపర్ రోల్స్ కోసం వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి బీటెక్, ఎంసీఏ అండ్ ఆర్ ఎంఎస్సి ఇలా చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు. ఎక్స్‌పీరియన్స్ 2 ఇయర్స్ ఉంటే ఇంకా మంచిది. లేదు, ఫ్రెషర్స్ ఉన్నా పర్వాలేదు. ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఓకేనా? ఇది లొకేషన్ చెప్తున్నాను. విశాఖపట్నం అండ్ కాకినాడలో అండి ఈ జాబ్ లొకేషన్. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీరు careers@nimaisoft.comకి మీరు మీ తాలూకా రెజ్యూమేని ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకేనా? ఇది నేను మీకు చాట్ బాక్స్‌లో కూడా నేను టెక్స్ట్ చేస్తున్నాను. మీరు కాపీ చేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఈ మెయిల్ ఐడీకి మీ తాలూకా బయోడేటా సెండ్ చేయండి. ఎవరైనా బీటెక్, ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరున్నా మీరు సజెస్ట్ చేయండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఓకేనా? సో, ఇది నేను చాట్ బాక్స్‌లో కూడా నేను పెడుతున్నాను. ఓకే. సో నిన్న డిస్కస్ చేసిన టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఒక్కసారి నాకు ప్రీవియస్ గా ఏం డిస్కస్ చేసుకున్న టాపిక్ చెప్తారా ఎవరైనా? సో నిన్న మనం ఏ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం? సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ త్రూ క్యాష్ ద్వారా ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎంట్రీస్ మనం పోస్ట్ చేసాం. సో నేను టాపిక్ అదైనా చెప్పింది నిన్న. ఓకే స్టూడెంట్స్, సో నిన్న చెప్పిన టాపిక్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఫస్ట్. సో నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సో ఆ టాపిక్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో లేవు అంటే న్యూ టాపిక్ డిస్కస్ చేసుకుందాం ఈరోజు. సో నాకు చాట్ బాక్స్ లో టైప్ చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను. ఎస్ ఆర్ నో? సో నిన్న చెప్పిన టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేవా? సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పిన టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో మన ఫర్దర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిలేటెడ్ సబ్జెక్ట్ అండి. సో మీకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ గా ఉన్న ప్రాబ్లం రిలేటెడ్ సో నెక్స్ట్ చెప్పుకునే టాపిక్స్ కూడా మీకు సబ్జెక్ట్ అనేది రిలేటెడ్ గానే ఉంటాయి. ఓకేనా? ఓకే. సో ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్స్ అండి. సో నిన్నటిదాకా మనం ట్రాన్సాక్షన్స్ ఏం చేసాం? త్రూ క్యాష్ ద్వారా మనకి రిసిప్ట్స్ కానీ పేమెంట్స్ కానీ జరిగినాయి. సో మన జనరల్ గా ఆర్గనైజేషన్ లో లిక్విడ్ క్యాష్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తామండి. సో మన ఫార్మ్స్ లో జనరల్ గా లిక్విడ్ క్యాష్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయగలమా మనం? సో లిక్విడ్ క్యాష్ అనేది ఎప్పుడు ఎక్కువగా మెయింటైన్ చేయలేమండి. సో కంపెనీ పర్పస్ కోసం అయినా సరే సో మనం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తామండి? స్టార్టింగ్ మనం ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకుంటామండి కంపల్సరిగా. సో బిజినెస్ రన్ అయ్యేటప్పుడు మనం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా. సో మనకి లిక్విడ్ క్యాష్ లేనప్పుడు త్రూ ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తామండి? సో తిరిగి మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి త్రూ బ్యాంక్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం పోస్ట్ చేసుకుంటాం. సో ఈ రోజు డిస్కస్ చేసుకునే టాపిక్ అదేనండి. సో ఆల్ ద ట్రాన్సాక్షన్ త్రూ ద బ్యాంక్. సో ఇప్పటిదాకా మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ ద్వారా మనం ఎలా పోస్ట్ చేయాలో నేర్చుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ దగ్గర నుంచి ఏదైనా పేమెంట్ జరిగితే దాన్ని పేమెంట్ త్రూ క్యాష్ ద్వారా ఎలా పోస్ట్ చేయాలో చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి ఏదైనా రిసిప్ట్స్ మన కంపెనీకి రిసీవ్ అయినట్లయితే అది క్యాష్ ద్వారా ఎలా రిసీవ్ అయినాయని మనం డిస్కస్ చేసుకున్నామండి. అదేవిధంగా పర్చేస్ కానీ సేల్స్ కానీ. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా త్రూ క్యాష్ ద్వారా కాకుండా బ్యాంక్ ద్వారా ఎలా పోస్ట్ చేసుకోవాలనేది ఈ రోజు మనం టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా?
సో చూడండి అయితే ప్రాబ్లం ఫస్ట్. సరే, నాకు ఫస్ట్ అసలు ఏ ప్రాబ్లం అయినా మనం స్టార్ట్ చేయాలంటే ఒక ప్రాబ్లం ని టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేయాలంటే 3 స్టెప్స్ అని చెప్పాను కదా. సో ఆ 3 స్టెప్స్ ఏమంటే నాకు చెప్తారా, పోస్ట్ చేస్తారా? ఆ 3 స్టెప్స్ ఏమేంటి అండి? ఎస్, కంపెనీ క్రియేషన్, లెడ్జెస్ పోస్టింగ్ అండ్ ఓచెస్ క్రియేషన్. సో నేను ఎవరో నాకు క్వశ్చన్ అడిగారు కదా, సో లెడ్జెస్ క్రియేట్ చేయకుండా ఓచెస్ క్రియేట్ చేయగలమా అని. క్రియేట్ చేస్తామండి. లెడ్జెస్ క్రియేట్ చేయకుండా ఓచెస్ క్రియేట్ చేయొచ్చా? నిన్న మీకు ప్రాక్టికల్ గా ఒక ప్రాబ్లం కూడా చేసి చూపించాను కదా, వితౌట్ లెడ్జెస్ ని మనం ఓచర్ అనేది క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదని. సో మనకున్న 3 స్టెప్స్ కూడా మనం కరెక్ట్ గా అంటే సిస్టమేటిక్ మేనర్ లో క్రియేట్ చేయాలండి. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసుకుంటాం, ఎందుకంటే అసలు బిజినెస్ లో ఆ ప్రాబ్లం రిలేటెడ్ ఏంటి, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటి అంటే పేమెంట్స్ కానీ రిసిప్ట్స్ కానీ త్రూ బ్యాంక్ ద్వారా కానీ ఆ ట్రాన్సాక్షన్స్ మనం ఒక కంపెనీ తరఫునే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంపెనీ క్రియేషన్ చేయాలి. నెక్స్ట్ కంపెనీ క్రియేషన్ తర్వాత ఇండివిజువల్ గా మనం లెడ్జెస్ బుక్స్ మెయింటైన్ చేస్తాం కదా, సో ట్రాన్సాక్షన్ బట్టి. అందుకని ఫస్ట్ కంపెనీ క్రియేషన్, నెక్స్ట్ లెడ్జెస్, ఓచరింగ్. ఓచరింగ్ లో ఏం చేస్తారండి, లెడ్జర్స్ లో ఏమో ఓన్లీ లెడ్జర్స్ క్రియేట్ చేసి అకౌంటింగ్ గ్రూప్ అంటే ఆ లెడ్జర్ ఏ అకౌంటింగ్ గ్రూప్ సంబంధించిందో మనం పోస్ట్ చేస్తాం. కానీ అమౌంట్ వేస్తారు అక్కడ, వాల్యూస్ పోస్ట్ చేస్తారా లెడ్జర్స్ లో? లెడ్జర్స్ లో వాల్యూస్ మెన్షన్ చేసామండి మనం. ఎస్, మనం ఓన్లీ అమౌంట్ ఎక్కడ పోస్ట్ చేస్తున్నాం, ఓచరింగ్ లో మాత్రమే మనం పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఒక కంపెనీ మనం క్రియేట్ చేయాలంటే ఒక షార్ట్ కట్ కి చెప్పానండి స్టార్టింగ్. ఏంటో చెప్పండి ఆ షార్ట్ కట్ కి. కంపెనీని క్రియేట్ చేయడానికి ఒక షార్ట్ కట్ కి చెప్పాను. ఆ షార్ట్ కట్ కి ఏంటండి? ఎస్, F3. సో చూడండి, సో ఎప్పుడైతే మనం F3 ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ 4 పాయింట్స్ టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే అవుతుంది చూడండి. క్రియేట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ అండ్ షెడ్ కంపెనీ. సో ఈ 4గిట్లో ఇప్పుడు మనకి ప్రాబ్లం రిలేటెడ్ ఏం చేస్తున్నాం, ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ కంపెనీ. సో ప్రాబ్లంలో మనకి అడిగిన నేమ్ ఏంటండి, మిస్టర్ రాజేష్. స్టేట్ మనం ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ అని తీసుకుంటున్నాం. సో కంపెనీ క్రియేషన్ అయిపోయింది, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ కంట్రీ ఇండియా. ఇక్కడ ఒక షార్ట్ కట్ కి చెప్పాను, చెప్పండి. కంపెనీ క్రియేట్ అయినప్పుడు షార్ట్ కట్ లో ఒక షార్ట్ కట్ కి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా కంపెనీ క్రియేట్ అయిపోతుంది అని చెప్పాను కదా. ఆ షార్ట్ కట్ కి ఏంటండి, ఎస్, Ctrl+A. సో ఎప్పుడైతే మనం Ctrl+A అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా మనం ఏదైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామో ఆ కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుందండి. సో బ్యాక్ కి వెళ్ళాలంటే త్రూ ఎస్కేప్. సో చూడండి ఇక్కడ, సో మీకు లెఫ్ట్ సైడ్ మనం ఏదైతే కంపెనీ పేరు క్రియేట్ చేసామో మిస్టర్ రాజేష్ అనే కంపెనీ హైలైట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఫర్దర్ గా లెడ్జెస్ కానీ ఓచరింగ్ కానీ ఏ కంపెనీ క్రియేట్ ఏదైతే మనం చేస్తున్నామో దానికి రిలేటెడ్ అన్నమాట. ఇప్పుడు మిస్టర్ రాజేష్ కంపెనీ క్రియేట్ చేసాం కదా, సో దానికి సంబంధించి మనం లెడ్జెస్ పోస్ట్ చేస్తాము, నెక్స్ట్ ఓచరింగ్ పార్ట్ చేస్తాం. సో అకౌంటింగ్ ప్రాబ్లం లో ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి, కంపెనీ క్రియేషన్. నెక్స్ట్ ఏంటి చెప్పండి, లెడ్జెస్. సో మిస్టర్ రాజేష్. సో మిస్టర్ రాజేష్ అనే వాళ్ళు ఏ అకౌంటింగ్ గ్రూప్ అండి? సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే అతను ఏ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తాడు? క్యాపిటల్స్. ఎస్.
సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లం లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ అండి. సో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు కాబట్టి కంపెనీలో మిస్టర్ రాజేష్ అనేవాడు కంపెనీకి ఏమవుతాడు అంటే క్యాపిటల్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ మనకి అన్ని కొత్త ట్రాన్సాక్షన్స్ అండి. హీ ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఎట్ SBI విత్ 30,000 అండ్ న్యూ బ్యాంక్ అకౌంట్ KVB విత్ 20,000. అంటే రాజేష్ అనే వాళ్ళు ఏంటండి, కంపెనీ అవసరాల కోసం అతను 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒకటి వచ్చేసరికి SBI అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కరూర్ వైశ్య బ్యాంక్. ఈ 2 బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇప్పుడు జనరల్ గా మనం ఒక బ్యాంక్ కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కదండి, ఏ బ్యాంక్ అయినా సరే. సో మినిమం బ్యాలెన్స్ తోటి మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో అట్లాగే రాజేష్ అనే వాళ్ళు ఏంటి, కంపెనీ పర్పస్ కోసం SBI బ్యాంక్ అకౌంట్ ఒకటి, KVB బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్ 2 అకౌంట్లోను కూడా సో 30,000 ఒకటి, 20,000 ఒకటి చొప్పున 2 ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేస్తున్నారు. సో ఓపెన్ చేసినప్పుడు మనం లెడ్జర్స్ లో పోస్ట్ చేసుకున్నాం చెప్పాం కదా. సో మనం ఇంతవరకు లెడ్జర్స్ లో వాల్యూస్ వేయలేదండి. కానీ ప్రత్యేకించి మన బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అడిగినప్పుడు మాత్రం మన లెడ్జర్స్ లో వాల్యూస్ పోస్ట్ చేసుకుంటాం, అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద. సో ఇప్పుడు జనరల్ గా మనం ఒక అకౌంట్ ని ఓపెన్ చేసినప్పుడు సో మినిమం బ్యాలెన్స్ మనం పోస్ట్ చేయకపోతే వాడు అకౌంట్ ఓపెన్ చేస్తాడా? సో జనరల్ గా కంపల్సరీగా అయితే మనం ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మినిమం బ్యాలెన్స్ కావాలి. సో మినిమం బ్యాలెన్స్ లేనిదే అకౌంట్ ఓపెన్ అనేది జరుగుతుందా? జరగదు కదా కామన్ గా. సో ఇక్కడ కూడా అంతే అండి, సేమ్ టాలీ సాఫ్ట్వేర్ లో కూడా ఓన్లీ ఈ 2 ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే బ్యాంక్ కి రిలేటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారో వాటిని మాత్రమే మనం లెడ్జర్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద పోస్ట్ చేసుకుంటాం. సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో ఎందుకంటే కొత్త ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాను ఇక్కడే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే. సో జనరల్ గా ఇప్పుడు మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తామండి బ్యాంక్కి వెళ్ళి. సో బ్యాంక్కి వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో జీరో అకౌంట్ కాకుండా మినిమం ఒక 10,000 అను, ఓకే, సో 15,000 అని ఎంత ఛార్జ్ మినిమం బ్యాలెన్స్లు ఉంటాయి. సో మినిమం బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ మనం పే చేయకపోతే అకౌంట్ ఓపెన్ అవుతుందా? అకౌంట్ ఓపెన్ అవుతుంది కదా. సో టాలీ సాఫ్ట్వేర్ లో కూడా ఏంటి అంటే పర్టికులర్ గా ఈ ట్రాన్సాక్షన్స్ ఏమైతే మిస్టర్ రాజేష్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు సో మీకు ఇక్కడ క్లియర్ గా అడుగుతాడండి, హీ ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఎట్ SBI విత్ 30,000 రూపీస్. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తోటి. సో ఎప్పుడైతే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే వాల్యూ వాడు అడుగుతాడో అప్పుడు మాత్రమే మనం లెడ్జర్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద వాడు ఎంతైతే అమౌంట్ అడిగాడో ఆ అమౌంట్ ని పోస్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో రిమైనింగ్ టైంలో మీకు లెడ్జర్స్ లో వాల్యూస్ రావు, ఓన్లీ ఈ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనకి లెడ్జర్స్ లో వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎక్కడ? ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సెకండ్ పాయింట్. సే హీ ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఎట్ SBI విత్ 30,000 రూపీస్. సో అంటే ఇక్కడ రాజేష్ అనే వాళ్ళు ఏం చేశారు, 2 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు, SBI బ్యాంక్ ఒకటి, కరూర్ వైశ్య బ్యాంక్. సో ఈ రెండింటికి కూడా మనం ఇండివిజువల్ గా లెడ్జర్స్ క్రియేట్ చేయాలండి. ఓకేనా? ఫస్ట్ వన్ SBI. సో SBI అంటే కామన్ గా అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది చెప్పండి. సో జనరల్ గా మనకి ప్రాబ్లమ్స్ లో ఏదైనా బ్యాంక్ కి రిలేటెడ్ లెడ్జర్స్ ఇస్తే అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది చెప్పండి. బ్యాంక్ అకౌంట్స్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎనీ ప్రాబ్లం, సో మనకి ప్రాబ్లం లో ఏ బ్యాంక్స్ ఇచ్చినా అంటే ఇండివిజువల్ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ ఇచ్చినా సరే, లేదు అంటే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రాబ్లం లో SBI అండ్ KVB 2 బ్యాంక్స్ ఉన్నాయి. సో అదే కాకుండా మనకి ప్రాబ్లం లో ఫర్దర్ గా 3 or 4 బ్యాంక్స్ కూడా ఇవ్వచ్చు. సో ఎనీ బ్యాంక్స్ ఇచ్చినా కూడా మనకి లెడ్జర్ మాత్రం ఒకటే, అకౌంటింగ్ గ్రూప్ అనేది
బ్యాంక్ అకౌంట్. సో మనం కామన్ గా ఒక లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాం. ఓకేనా? ఎప్పుడు ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వనప్పుడు. ఈ ప్రాబ్లంలో చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా. సో హీ ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఎట్ ఎస్బీఐ విత్ 30,000 రూపీస్. సో కొత్తగా ఒక బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేసిన తర్వాత వాటి వాల్యూ ఎంత అంటే 30,000 అంటున్నాడు. సో మీకు స్క్రీన్ ఇక్కడ కింద ఓపెనింగ్ బ్యాలెన్స్ చూసారా, 1 ఏప్రిల్ 2020 అని. అక్కడ మనకి ప్రాబ్లంలో ఏవైతే వాల్యూ అడిగారో ఆ వాల్యూ పోస్ట్ చేయండి, 30,000 రూపీస్. ఓకేనా? సో అదే విధంగా కేవీబీ. సో కేవీబీ కూడా చెప్పున్నాను కదా. సో ముందు చెప్పినప్పుడు మనకి ప్రాబ్లంలో ఏ బ్యాంక్ అయినా ఇవ్వనండి, వాటి అకౌంట్ గ్రూప్ మాత్రం ఒకటే, బ్యాంక్ అకౌంట్స్. సో కేవీబీ బ్యాంక్ ఎంత అంటున్నారు వాల్యూ? 20,000 రూపీస్. ఎస్, ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం 2 బ్యాంక్ అకౌంట్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మనం లెడ్జర్ లో పోస్ట్ చేసాం కదా. ఈ 2 ట్రాన్సాక్షన్స్ కూడా మనం నెక్స్ట్ వోచరింగ్ పార్ట్ లో ఈ 2 ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసుకోవాలా, అవసరం ఉండదా? సో కామన్ గా ఆలోచించి నాకు చెప్పండి. ఈ 2 పాయింట్స్ గురించి ఆల్రెడీ మనం లెడ్జర్స్ లోనే వాటి వాల్యూస్ కూడా పోస్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు కాబట్టి. వీటిని మళ్ళీ మనం వోచరింగ్ లో పోస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదండి, ఎందుకనంటే లెడ్జర్స్ లోనే వాటి వాల్యూస్ పోస్ట్ చేశాం కదా. సో జనరల్ గా మనం వోచర్స్ అంటే ఏమనుకున్నాం, ఏవైతే వాల్యూస్ పోస్ట్ చేయాల్సి ఉంటుందో ఆ వాల్యూస్ మాత్రం పోస్ట్ చేయాల్సి అనుకున్నాం. ఇక్కడ మనకి సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఏమంటున్నాడు, బ్యాంక్ అకౌంట్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చేసాడు కాబట్టి లెడ్జర్స్ లోనే మనం బ్యాలెన్స్ పోస్ట్ చేసుకున్నాం. ఇంకా వోచరింగ్ తో పని ఏముంటుంది? సో ఇక్కడ మనకి వోచర్స్ తో పని లేదు. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 4th పాయింట్. సో ఫర్నిచర్ పర్చేజ్డ్. సో ఒక ఫర్నిచర్ మన కంపెనీకి అవసరమైందని చెప్పిన ఒక ఫర్నిచర్ కొంటున్నామండి. సో ఫర్నిచర్ ఏమవుతుంది కంపెనీకి? ఒక ఫర్నిచర్ మనం కొంటున్నామంటే కంపెనీకి ఫర్నిచర్ ఏమవుతుందండి? ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫిక్స్డ్ అసెట్. సో ఎందుకంటే ఫర్నిచర్ మనం ఈ రోజు కొని రేపు సేల్ చేస్తున్నామా? చేయట్లేదు కదా. సో మనం యూటిలైజేషన్ అంటే మనం ఎంతకాలం అయితే యూజ్ చేయాలనుకుంటున్నాం అంతకాలం యూజ్ చేయొచ్చు కదా ఫర్నిచర్ ని. సో అలాంటి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు కంపెనీకి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో 5th and 6th పాయింట్. సో ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ ఎస్బీఐ, ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ కరూర్ వైశ్య బ్యాంక్. సో ఈ 2 ట్రాన్సాక్షన్స్ కి మనం లెడ్జర్స్ పోస్ట్ చేస్తామండి. ఆల్రెడీ ఫర్నిచర్ పర్చేస్డ్ సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేసాం. సో అగైన్ మళ్ళీ వీటికి లెడ్జర్స్ చేయాల్సిన అవసరం ఉంటుందా? సో ఉండదండి. మనకి ప్రాబ్లంలో లెడ్జర్ అంటే ఒక ట్రాన్సాక్షన్ సంబంధించి వాడు ఎన్నిసార్లు అడిగినా కూడా మనం లెడ్జర్ ఒక్కసారే పోస్ట్ చేసుకుంటాం, అవునా? ఎందుకంటే అదే లెడ్జర్ లో మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నా రాసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ పర్చేజర్ 500 రూపీస్ అన్నాడు. సో ఫర్నిచర్ సంబంధించి మనం ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫర్నిచర్ పర్చేజర్ త్రూ ఎస్బీఐ, ఫర్నిచర్ పర్చేజర్ త్రూ కరూర్ వైశ్య బ్యాంక్. సో నెక్స్ట్ వాడు ఏ ట్రాన్సాక్షన్స్ అయినా చేయనియండి, కానీ ఆ ఫర్నిచర్ లెడ్జర్స్ లోనే మనం పోస్ట్ చేసుకోవచ్చు కదా. సో అంటే ఏంటి, మనకి ప్రాబ్లంలో ఒక్కసారి కంటే మల్టిపుల్ టైమ్స్ ఏమైనా రిపీట్ అయినా కానీ మనం లెడ్జర్ ఒక్కసారి ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా? సో అర్థమైందా ఈ పాయింట్ మీకు? సో ఏమైనా ట్రాన్సాక్షన్స్ అంటే రిపీటెడ్ గా మనకు రిపీట్ అవుతా ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒకే లెడ్జర్ లోనే పోస్ట్ చేసుకుంటామండి. అగైన్ మళ్ళీ లెడ్జర్ ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియరా? ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 7th పాయింట్. ల్యాండ్ పర్చేస్డ్ అంటున్నాడు. సో ల్యాండ్ ఏమవుతుంది చెప్పండి? ఫిక్స్డ్ అసెట్ కదా. సో ల్యాండ్ అనేది మన కంపెనీకి
ఫిక్స్డ్ అసెట్. సో ఇక్కడ 8th 9th పాయింట్ చూడండి. 8th పాయింట్, సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ కేవీబీ. సో అంటే మనకి 7th పాయింట్ లోనేమో ల్యాండ్ కొన్నాం, కానీ 8th పాయింట్ లో ఏమంటున్నాడు, అదే ల్యాండ్ ని తిరిగి అమ్మేసాం అంటున్నాడు. సో తిరిగి అమ్మేసిన ఇక్కడ మనకి లెడ్జర్ అవసరం అవుతుందా? సో ఫస్ట్ పాయింట్ లోనేమో ల్యాండ్ ని కొన్నామండి, సెకండ్ పాయింట్ లోనేమో ల్యాండ్ ని అమ్మేసాం. సో ల్యాండ్ ని అమ్మేసినంత మాత్రాన ఇక్కడ మళ్ళీ సపరేట్ గా మనం లెడ్జర్ పోస్ట్ చేసుకుంటామా? అవసరం లేదు కదా. సో ఎందుకనంటే ఒక ట్రాన్సాక్షన్ ఒకసారి మాత్రమే మనం లెడ్జర్ క్రియేట్ చేస్తామని చెప్పాం. సో వాళ్ళు ఎన్నిసార్లు అడిగిన ప్రాబ్లంలో మనం ఒకసారి లెడ్జర్ క్రియేట్ చేయాలండి. సో కాబట్టి 8th ట్రాన్సాక్షన్స్ కూడా మనకు లెడ్జర్ అవసరం లేదు. సో 9th పాయింట్ చూడండి. సో కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ కేవీబీ అంటున్నాడు. సో కంప్యూటర్ అనేది కొన్నాం త్రూ కేవీబీ, అంటే బ్యాంక్ ద్వారా కొన్నాం అంటున్నాడు. ఓకే, సో కంప్యూటర్, సో ఒక కంప్యూటర్ మనం కొంటున్నామంటే కంపెనీకి కంప్యూటర్ ఏమవుతుందండి? అకౌంటింగ్ గ్రూప్ ఏంటి? ఒక కంప్యూటర్ మనం కొంటున్నామంటే ఫిక్స్డ్ అసెట్సే కదా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 10th పాయింట్. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లే ల్యాండ్ అని కొన్ని, ల్యాండ్ తర్వాత ల్యాండ్ ఏ విధంగా అయితే అమ్మారో నెక్స్ట్ పాయింట్ కూడా అదేనండి. కంప్యూటర్ కొంటున్నారు. ఇక్కడ 10th పాయింట్ చూడండి, కంప్యూటర్ వాజ్ సోల్డ్ త్రూ ఎస్బీఐ అంటున్నాడు. సో ఈ ట్రాన్సాక్షన్స్ కి మనం లెడ్జర్ ని క్రియేట్ చేయాలా? కంప్యూటర్ వాజ్ సోల్డ్ త్రూ ఎస్బీఐ 20,000, ఈ ట్రాన్సాక్షన్ కి మనం లెడ్జర్ ని పోస్ట్ చేయాలా? అవసరం లేదా? అవసరం లేదండి. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ కంప్యూటర్ సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేయండి అండి. సో ఎవరు కూడా ఊరికనే అన్మ్యూట్ చేయొద్దు. సో ఇప్పుడు చెప్పండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమవుతుంది అకౌంటింగ్ గ్రూప్? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మన కంపెనీకి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి? సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్, సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ కేవీబీ అంటున్నాడు. సో అగైన్ మళ్ళీ రిపీట్. సో 11th and 12th పాయింట్ రిపీట్స్ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేస్తారా? ఆల్రెడీ 11th పాయింట్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ ఎస్బీఐ అని. అగైన్ మళ్ళీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ కరూర్ వైశ్య బ్యాంక్ అంటే సో మళ్ళీ మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ని మళ్ళీ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా? అవసరం లేదు కదా. సో నెక్స్ట్ వన్, ఆఫీస్ ఇన్కమ్. సో ఆఫీస్ ఇన్కమ్ ఏమవుతుందండి మన కంపెనీకి? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో ఇప్పుడు మన ప్రాబ్లంలో ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా లెడ్జెస్ పోస్ట్ చేసుకున్నాం. సో మనం పోస్ట్ చేసుకున్న లెడ్జెస్ మనం చెక్ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్ లో ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మనం పోస్ట్ చేసిన లెడ్జెస్ ప్రాబ్లం రిలేటెడ్ మనం చూసుకోవాలి అంటే, మనం చెక్ చేసుకోవాలి అంటే
సో గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్ లో మనకి ఏం అవసరం, షార్ట్ కట్ కి ఇప్పుడు లెడ్జర్ కాబట్టి లెడ్జర్. సో చూడండి ఇవే కదా మనం ఏమైతే క్రియేట్ చేసామో లెడ్జర్స్ అన్ని కూడా. సో కంప్యూటర్, ఫర్నిచర్, కరూర్ వైశ్య బ్యాంక్, ల్యాండ్ మిస్టర్ రాజేష్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆఫీస్ ఇన్కమ్ ఎస్బీఐ. సో మనకి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో 2 కొత్త లెడ్జర్స్ కాదు, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ 2 కొత్త లెడ్జర్స్ అనుకుంటారేమో. ఈ రెండింటికి సంబంధించి ఆల్రెడీ మీకు ప్రీవియస్ గానే నేను క్లాస్ లో డిస్కస్ చేశాను. ఏమని, ఈ 2 ప్రీ డిఫైన్ లెడ్జర్స్, మీరు వాటికి సంబంధించి లెడ్జర్స్ క్రియేట్ చేయకపోయినా సరే ఆల్రెడీ టాలీ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఉంటాయి కాబట్టి ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి ఏ ప్రాబ్లం అయినా సరే మనకి ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం అయినా సరే మనకి క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేయకపోయినా ఆటోమేటిక్ గా ఉంటాయి. ఎందుకనంటే ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి. ఓకేనా? సో కంపెనీ క్రియేట్ చేసాం, నెక్స్ట్ లెడ్జర్స్ పోస్ట్ చేసాం, నెక్స్ట్ ఓచరింగ్. సో ఓచర్లో నాకు ఫస్ట్ స్టెప్ చెప్పండి. సో మిస్టర్ రాజేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 50,000 రూపీస్. అంటే ఏంటండి, అంటే రాజేష్ అనేవాడు కంపెనీలో ఒక 50,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాడు బిజినెస్ కి. సో ఇప్పుడు ఓచరింగ్ లో ఏమవుతుంది, పేమెంటా రిసిప్టా? మన ఒక కంపెనీ స్టార్ట్ చేసామండి. మన కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత బయట ఒక వ్యక్తి రాజేష్ అనే వాళ్ళు మన కంపెనీకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఏంటి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు అంటే మనకి క్యాష్ వస్తున్నట్ట, క్యాష్ మన దగ్గర నుంచి బయటకు వెళ్తున్నట్ట? సో మనకి క్యాష్ వస్తున్నట్టు కదా, వస్తుంటే రిసిప్ట్. సో క్యాష్ అకౌంటెడ్ అట్ టు. సో ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి, ఇన్వెస్ట్మెంట్ చేసిన పేరు ఎవరిది, మనం కంపెనీ ఎవరి పేరు క్రియేట్ చేసాం, మిస్టర్ రాజేష్. సో వాల్యూ ఎంత అంటున్నారండి, 50,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, he opened a new bank account at SBI with 30,000. సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్, సో ఈ 2 కూడా మనకి ఓచరింగ్ లో వస్తాయా? సో ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు చెప్పాను కదా, ఈ 2 పాయింట్స్ మళ్ళీ ఇప్పుడు లెడ్జర్స్ మనం పోస్ట్ చేస్తామా? ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసిన దానికి ప్లస్ కరూర్ వైశ్య బ్యాంక్ లో మనం డిపాజిట్ ఓపెన్ చేసిన దానికి, ఈ 2టికి సంబంధించి మనం ఓచరింగ్ వేయాలా ఇక్కడ? అవసరం లేదు కదా. సో ఎందుకంటే ఆల్రెడీ వాటికి సంబంధించి మనం బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసాం లెడ్జర్ లోనే. సో లెడ్జర్స్ లోనే మనం వాల్యూస్ కూడా పోస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఓచరింగ్ తో సంబంధం లేదండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 4th పాయింట్. సో ఫర్నిచర్ పర్చేస్డ్ 500 రూపీస్ అంటున్నాడు. ఓకే, సో మన కంపెనీకి అవసరమైంది ఒక ఫర్నిచర్ కొంటున్నాం. సో జనరల్ గా మన ఫర్నిచర్ కొంటుంటే మన దగ్గర ఉన్న క్యాష్ అంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్తుందా, లేదంటే మనకు వస్తున్నాయా ఫర్నిచర్ కొనటం వల్ల? సో ఫర్నిచర్ కొనడం వల్ల మన దగ్గర ఉన్న క్యాష్ బయటకు వెళ్తుంది కదా. సో బయటికి వెళ్తుంటే ఇప్పుడు ఓచర్ లో ఏం చేయాలి, పేమెంట్ చేయాలా, రిసిప్ట్ చేయాలా? సో పేమెంట్ కదా. సో కానీ ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఓచర్ ఏమని కనబడుతుంది, రిసిప్ట్ అని కనబడుతుంది. సో ఇక్కడ మనం చేంజ్ చేయాలంటే రిసిప్ట్ నుంచి పేమెంట్ లోకి రావాలి. సో పేమెంట్ షార్ట్ కట్ కి ఏంటండి, F5. సో ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే F5 అనే షార్ట్ కట్ కి యూజ్ చేశానో టాలీ సాఫ్ట్వేర్ చూడండి పేమెంట్ ఓచర్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏంటి, మనం ఫర్నిచర్ ని కొంటున్నాం. సో కొంటుంటే మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్తుంది కాబట్టి క్యాష్ డెబిట్. సో ఏం కొంటున్నామండి ఇక్కడ, ఫర్నిచర్. సో ఫర్నిచర్ వాల్యూ ఎంత అన్నారు ప్రాబ్లం లో, 500 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ ఎస్బీఐ అంటున్నాడు. సో నాకు 4th పాయింట్ కి 5th పాయింట్ కి డిఫరెన్స్ చెప్పండి ఇప్పుడు. సో 4th పాయింట్ లోని ఫర్నిచర్ పర్చేస్ చేసాం, 5th పాయింట్ లోను ఫర్నిచర్ పర్చేస్ చేసాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి,
4th పాయింట్ కి 5th పాయింట్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ 5th పాయింట్ లో ఏమనుకున్నాం చూడండి, ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ ఎస్బీఐ అంటున్నాడు. కానీ 4th పాయింట్ లో క్లియర్ గా ఇచ్చాడు కదా, ఓన్లీ ఫర్నిచర్ పర్చేస్డ్. నేనేమని చెప్పాను మీకు ప్రాబ్లంలో స్పెసిఫై గా మెన్షన్ చేస్తేనే మనం బ్యాంక్ ని తీసుకోవాల్సి వస్తుంది, లేదు అంటే మనం క్యాష్ ని తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పాను. సో 4th పాయింట్ లో డైరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి అక్కడ మనం క్యాష్ గా పోస్ట్ చేసుకున్నాం. సో 5th పాయింట్ లో చెప్తున్నాడు కదా, సో ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ ఎస్బీఐ అంటే ఏంటండి, ఫర్నిచర్ అనేది కొంటున్నాం కానీ త్రూ బ్యాంక్ ద్వారా అంటే చెక్ ద్వారా కొంటున్నాం. సో చెక్ ద్వారా కొంటున్నా, మన క్యాష్ ద్వారా కొంటున్నా, మన దగ్గర జనరల్ గా ఏంటి, క్యాష్ అనేది మూవింగ్ అనేది బయటికి వెళ్తుంది కదా. సో క్యాష్ ద్వారా కొంటేనేమో క్యాష్ బయటికి వెళ్తుంది. ఇప్పుడు చెక్ ద్వారా కొంటున్నా, చెక్ అనేది మనం ఇస్తాం కదా. సో ఫర్నిచర్ పర్చేస్ చేయగానే చెక్ ఇస్తున్నాం కదా. సో ట్రాన్సాక్షన్ ఎలా ఉన్నా కానీ మనకి పేమెంటే. కాకపోతే ఇప్పుడు డెబిట్ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ. సో ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ ఎస్బీఐ అంటే ఇక్కడ డెబిట్ పోస్టింగ్ ఏమేస్తారు, మనకి బయటికి ఏం పోతుంది, క్యాష్ పోతుందా, త్రూ చెక్ ద్వారా ఫర్నిచర్ కొంటున్నామా, చెక్కే కదా. ఎస్. సో చెక్ అంటే దేని రిలేటెడ్ అండి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్యాంకే కదా. సో మనం చెక్ కి సంబంధించి ఒక డిపాజిట్ చేయాలన్నా విత్డ్రాల్ చేయాలన్నా త్రూ బ్యాంక్ కి వెళ్ళాల్సిందే కదా. ఓకే. సో అంటే ఇక్కడ మనకి బ్యాంక్ ఏమి ఇచ్చాడు, ఎస్బీఐ. సో ఎస్బీఐ టు ఫర్నిచర్. సో వాల్యూ ఎంత అండి, 750 రూపీస్. సో ఎప్పుడైతే మనం బ్యాంక్ కి సంబంధించి ఒక వోచర్ పోస్ట్ చేస్తామో మీకు టాలీ సాఫ్ట్వేర్ చూడండి, ఇక్కడ ఒక బ్యాంక్ అలొకేషన్ బార్ అనేది ఒక డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు వీడు, చెక్ రేంజ్ కానీ చెక్ నెంబర్ కానీ. మీకు చెక్ నెంబర్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ మనకి ఫర్దర్ గా ఉన్నాయి, ఓకేనా. సో మనకి ప్రాబ్లమ్ లో చెక్ నెంబర్స్ ఇస్తారు, చెక్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. ఐఎన్ఎస్టీ నెంబర్ ఉంది కదా, అక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ ప్రాబ్లమ్ లో ఎటువంటి చెక్ నెంబర్స్ కానీ ఇవ్వలేదు కాబట్టి సో జస్ట్ సింపుల్ గా ఎంటర్ చేయండి. ఈ ట్రాన్సాక్షన్స్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, క్లియర్ గా ఉందా? ఈ పాయింట్ గురించి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? సో ఈ ట్రాన్సాక్షన్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఎవరికి డౌట్స్ లేవా? సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి జగపతి గారు, సో మీ ప్రాబ్లం ఏంటో చాట్ బాక్స్ లో నాకు టైప్ చేయండి. సో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మహిత గారు ఒకసారి రిపీట్ చేయమంటున్నారు. సో చూడండి ఇక్కడ, సో మీకు 5th పాయింట్ లో ఏమని అడిగాడు, సో 4th పాయింట్ లో అయితే క్లియర్ గా ఉందన్నారు, ఫర్నిచర్ పర్చేస్డ్ 500 రూపీస్ అని, ఓకేనా. సో క్యాష్ ద్వారా ఒక ఫర్నిచర్ కొంటున్నాం కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేసాం పేమెంట్ లో, ఓకే. సో 5th పాయింట్ ఏమంటున్నాడు, సేమ్ ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ ఎస్బీఐ 750 అంటున్నాడు. అంటే ఏంటండి ఇక్కడ, సో ఫర్నిచర్ కొంటున్నాం, సో 4th పాయింట్ లాగానే ఫర్నిచర్ కూడా ఇక్కడ పర్చేస్ చేసాం, కాకపోతే ఇక్కడ త్రూ చెక్ ద్వారా మనం పేమెంట్ చేస్తున్నాం. సో ఎలా పేమెంట్ చేసినా మనకి బయటకు వెళ్తుంది కదా, అది క్యాష్ అవనియండి బ్యాంక్ అవనియండి. సో ఎలా పేమెంట్ చేసినా కూడా మోడ్ ఆఫ్ పేమెంట్ చేంజ్ అయినా మనకి ఏంటి ఇక్కడ ఫైనల్ అవుట్పుట్, సో బ్యాంక్ ద్వారా కానీ చెక్ అనేది బయటకు వెళ్తుంది కదా. సో చెక్ అనేది బయటకు వెళ్తుందంటే త్రూ దేని ద్వారా, బ్యాంక్ ద్వారానే కదా. సో అందుకని బ్యాంక్ అకౌంట్ డాట్ టు ఫర్నిచర్.
సో పద్మప్రియ గారు, ఓపెనింగ్ బ్యాలెన్స్ సంబంధించి మనం లెడ్జర్స్ లో వాల్యూస్ పోస్ట్ చేసాం కదా, ఇక ఓచర్స్ లో రావండి. వాటిలో ఓచర్ లో వేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ లెడ్జర్స్ లోనే ఓపెనింగ్ అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం, వాటిని వాల్యూస్ కూడా మనం అక్కడే పోస్ట్ చేసాం కాబట్టి ఇంకా ఓచర్ తో సంబంధం లేదు. ఓకేనా, క్లియరా? సో ఇప్పుడు ఫర్నిచర్ పర్చేస్ కి సంబంధించి మీకు త్రూ బ్యాంక్ ద్వారా అర్థమైందా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ పాయింట్ గురించి? 5th పాయింట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో 6th పాయింట్ చూడండి. సో ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ కరూర్ వైశ్య బ్యాంక్ అంటున్నాడు. సో 5th పాయింట్ కి 6th పాయింట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ బ్యాంక్ నేమ్ మాత్రమే చేంజ్ అయిందండి. పాయింట్ మాత్రం సేమ్. ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ ఎస్బీఐ, ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ కేవీబీ. బ్యాంక్ మాత్రమే చేంజ్ అయింది. సో పేమెంట్లు ఇప్పుడు నాకు డెబిట్ చెప్పండి. ఇప్పుడు ఏ బ్యాంక్ ని డెబిట్ చేయాలి? ఎస్, మనకి బ్యాంక్ 2 నేమ్స్ ఇచ్చారు కాబట్టి ఒకటి ఎస్బీఐ, రెండోది కరూర్ వైశ్య బ్యాంక్. సో ఎస్బీఐకి సంబంధించి ఆల్రెడీ మనం ఓచరింగ్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కరూర్ వైశ్య బ్యాంక్ కేవీబీ. సో కేవీబీ టు ఫర్నిచర్. సో ఎంత అంటున్నాడండి? 500 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 7th పాయింట్. సో ల్యాండ్ పర్చేస్డ్ 20,000 రూపీస్. సో మన ఆఫీస్కి సంబంధించి ఒక ల్యాండ్ అనేది కొన్నాము, దాని వాల్యూ ఎంత అంటే 20,000 రూపీస్ అంటున్నాడు. సో ఒక ల్యాండ్ని జనరల్గా మనం కొంటా ఉంటే మన దగ్గర ఉన్న క్యాష్ ఏమవుతుందండి? బయటికి వెళ్తుందా, లేదంటే మనకి ఏదన్నా ఇక్కడ ల్యాండ్ కొనటం వల్ల మనకి క్యాష్ అని వస్తుందా? సో అవుట్ గోయింగ్ కాబట్టి ఇక్కడ మనం వోచర్ లో ఏమని పోస్ట్ చేస్తాం? పేమెంట్. ఓకే, ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమన్నాడు? ఓన్లీ ల్యాండ్ పర్చేస్డ్ అంటున్నాడు. సో డైరెక్ట్ గా ల్యాండ్ పర్చేస్డ్ అంటున్నాడు కాబట్టి క్యాష్ అకౌంట్ డెటాట్ టు ల్యాండ్. సో వాల్యూ ఎంత అంటున్నాడు చూడండి ఇక్కడ, 20,000 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ కరూర్ వైశ్య బ్యాంక్. సో ఇందాక పాయింట్ లోనేమో మనం ల్యాండ్ని కొన్నామండి, ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ల్యాండ్ని తిరిగి అమ్మేసాం. సో మనం ఏదైతే ల్యాండ్ని కొన్నామో 20,000 వాల్యూ తోటి ఆ ల్యాండ్ని మనం తిరిగి అమ్మేస్తున్నాం 40,000 పెట్టి. ఓకేనా, సో 40,000కి మనం సేల్ చేస్తున్నామంటే ఇక్కడ క్యాష్ మనకు వస్తుందా, లేదంటే మనం పేమెంట్ చేస్తున్నామా? సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే మనకి అమౌంట్ వస్తుందా అండి, లేదంటే మనం ఏదైనా పేమెంట్ చేస్తున్నామా? సో కర్నూలు డిస్టిక్ నుంచి రమేష్ గారు, సో మనం ల్యాండ్ పర్చేస్ అన్నప్పుడు మాత్రమే మనం కొంటున్నాం. సో ఇప్పుడు ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే మన దగ్గర ఉన్న ల్యాండ్ని అమ్మేస్తున్నామండి. ఓకేనా, సో ల్యాండ్ని అమ్మేస్తుంటే మనకి జనరల్గా ఏంటి? క్యాష్ అనేది రావాలి. సో ల్యాండ్ అమ్మామంటే మనకి జనరల్గా క్యాష్ రావాలి కదా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమంటున్నాడు చూడండి, సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ కరూర్ వైశ్య బ్యాంక్. సో ఇక్కడ ల్యాండ్ అమ్మాం, కానీ మనం అమ్మిన వ్యక్తి ఏం చేశారు? మనకి డబ్బులు ఇవ్వట్లేదండి, చెక్ ఇస్తున్నారు. ఓకేనా, అంటే చెక్ ఇస్తే తీసుకోరా? సో ల్యాండ్ అమ్మితే ఓన్లీ క్యాష్ ద్వారానే మనం తీసుకుంటామండి, చెక్ ఇస్తే తీసుకోరా జనరల్గా. సో మనం ల్యాండ్ అమ్మినప్పుడు వాళ్ళు చెక్ ఇచ్చినా క్యాష్ ఇచ్చినా తీసుకుంటాం కదండి. సో అదే పాయింట్ ఇక్కడ. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ కరూర్ వైశ్య బ్యాంక్ 40,000 రూపీస్. సో జనరల్ గా ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే చూడండి రిసిప్ట్ కదా. ఓకే, రిసిప్ట్ లో మనం పోస్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ రిసిప్ట్ లో డెబిట్ ఏంటో చెప్పండి నాకు. ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ కేవీబీ అంటే సో డెబిట్ ఏం పోస్ట్ చేస్తారు? క్యాషా బ్యాంకా? బ్యాంక్. ఎందుకనంటే మనకి ప్రాబ్లం లో క్లియర్ గా అడిగాడు కాబట్టి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ కేవీబీ. సో డెబిట్ చూడండి, కరూర్ వైశ్య బ్యాంక్
క్రెడిట్ పోస్టింగ్ వచ్చేసరికి ల్యాండ్. సో ఎంతకు అమ్మామండి? 40,000 రూపీస్. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ కేవీబీ. సో ఒక కంప్యూటర్ కొంటున్నామండి, కానీ మనం కొన్న తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చామంటే చెక్ ఇచ్చామండి. కరూర్ వైశ్య బ్యాంక్ సంబంధించి చెక్ ఇచ్చాం 10,000 వాల్యూ. సో కంప్యూటర్ కొనటం వల్ల చెప్పండి ఇప్పుడు నాకు ఎంట్రీ ఓచర్ ఏమవుతుంది? ఇది పేమెంట్ రిసిప్టా? సో పేమెంట్ కదా. కానీ ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ప్రెసెంట్ ఓచర్ ఏమని డిస్ప్లే అవుతుంది? రిసిప్ట్. సో రిసిప్ట్ ని నేను పేమెంట్ కి మారాలి అంటే షార్ట్ కట్ కి F5. ఓకే. సో ఇప్పుడు మనం కంప్యూటర్ ని కొంటున్నామండి. కొన్న తర్వాత డబ్బులు ఇస్తున్నామా అంటే కాదుగా. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ కేవీబీ చెక్ ఇస్తున్నాం కాబట్టి సో కేవీబీని డెబిట్ చేస్తున్నాను. సో కంప్యూటర్ క్రెడిట్. సో వాల్యూ ఎంత చూడండి? 10,000. సో నెక్స్ట్ చూడండి 10th పాయింట్. సో కంప్యూటర్ వాజ్ సోల్డ్ త్రూ SBI 20,000 రూపీస్. సో సేమ్ ట్రాన్సాక్షన్, కాకపోతే బ్యాంక్ నేమ్స్ ఒకటే చేంజ్ అయినాయి. సో కంప్యూటర్ ని కరూర్ వైశ్య బ్యాంక్ ద్వారా కొన్నా, SBI బ్యాంక్ ద్వారా కొన్నా మనకి ఏమవుతుందండి? ఓచర్లది పేమెంటే కదా. ఎస్ పేమెంటే, కాకపోతే ఏంటంటే బ్యాంక్ నేమ్స్ ఒకటి చేంజ్ అవుతాయి. సో SBI టు కంప్యూటర్. సో వాల్యూ ఎంత అంటున్నారండి? 20,000 రూపీస్. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ SBI. సో మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయినాయండి పర్ మంత్ కి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనం జనరల్ గా పే చేస్తున్నాం. సో పే చేస్తున్నాం అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ క్యాష్ అన్నాడా? 11th పాయింట్ లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ SBI అంటున్నాడు. అంటే మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాం, కానీ SBI చెక్ ద్వారా మనం పేమెంట్ అనేది చేస్తున్నామండి. సో ఇప్పుడు నాకు పేమెంట్ లో డెబిట్ పోస్టింగ్ ఏమవుతుందో చెప్పండి? పేమెంట్ లో డెబిట్ సైడ్ ఏంటి? క్యాషా బ్యాంకా? ఎస్ SBI టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో వాల్యూ ఎంత అన్నారండి? మనం ఎంత పే చేసాం? 5,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ కేవీబీ. సింపుల్ కదా. సో కేవీబీ అకౌంట్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో వాల్యూ ఎంత అండి? 7,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆఫీస్ ఇన్కమ్ అండి. సో ఆఫీస్ ఇన్కమ్ చెప్పండి ఇప్పుడు. సో మనకి బయట నుంచి ఇన్కమ్ అనేది వస్తుందండి త్రూ ఆఫీస్ ద్వారా. సో ఏం చేద్దాం? పేమెంటా రిసిప్టా? ఆఫీస్ ఇన్కమ్ ఏమవుతుంది? పేమెంట్ అవుతుందా రిసిప్ట్ అవుతుందా? రిసిప్ట్ అండి. ఓకే. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి F6. కానీ రిసిప్ట్ అవుతుంది కదా ఆఫీస్ ఇన్కమ్. ఇప్పుడు డెబిట్ లో ఏం పోస్ట్ చేస్తారు? క్యాషా బ్యాంకా? సో మనకి పాయింట్ లో ఓన్లీ ఆఫీస్ ఇన్కమ్ అంటున్నాడు.
సో అంటే డెబిట్ ఏం చేస్తారు, క్యాషా బ్యాంకా? సో లోకేశ్వరి గారు, సో బ్యాంక్ కాదండి, క్యాష్ అవుతుంది. సో నేను చెప్పాను కదా మీకు ప్రాబ్లంలో, సో వాడు ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా స్పెసిఫైగా మెన్షన్ చేస్తాడు బ్యాంక్ ద్వారా అయితే, ఓకేనా? సో నార్మల్ గా ఆఫీస్ ఇన్కమ్ అని ఇచ్చాడు కాబట్టి క్యాష్. ఓకే, సో రిసిప్ట్ లో క్యాష్ టు ఆఫీస్ ఇన్కమ్. సో వాల్యూ ఎంత అంటున్నారు చూడండి, 30,000 రూపీస్. ఓకే, సో ప్రాబ్లమ్ సంబంధించి మనం అన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకున్నామా? ఇంకేమైనా పాయింట్స్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉందా ప్రాబ్లమ్ లో? చూడండి, అన్ని కంప్లీట్ అయిపోయినాయా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? సో మనం ప్రాబ్లమ్ సంబంధించి అన్ని పాయింట్స్ క్లియర్ చేసుకున్నామా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా ప్రాబ్లమ్ లో? ఓకే, సో చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి కమల్నాథ్ గారు, సో 10th పాయింట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో కంప్యూటర్ వాజ్ సోల్డ్ త్రూ ఎస్బీఐ అండి, ఓకేనా? సో కంప్యూటర్ అనేది జనరల్ గా మనం అమ్మేసాం ఇక్కడ. సో ఎంత పెట్టి అమ్మేసామండి, 20,000 రూపీస్. కానీ ఇక్కడ మనం కంప్యూటర్ అమ్మిన తర్వాత త్రూ మనకి క్యాష్ వస్తున్నాయా అంటే క్యాష్ రావట్లేదండి. సో అమ్మిన తర్వాత చెక్ ద్వారా ఇస్తున్నాడు మనకి పేమెంట్ అనేది. సో కాబట్టి ఏం చేసాం మనం, రిసిప్ట్ లో డెబిట్ ఏమో బ్యాంక్ అంటే ఎస్బీఐ టు కంప్యూటర్. ఓకే, చంద్రశేఖర్ గారు, ఓకే ఒకసారి చూద్దాం ఉండండి ప్రాబ్లం. సో మనం ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అంటే ఎక్కడ మోడిఫై చేయాలని చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ లో రిసిప్ట్ లో మనం పోస్ట్ చేసిన, రిసిప్ట్ లో పేమెంట్ లో పోస్ట్ చేసిన, మనం ఎక్కడ చేంజ్ చేసి చెప్పానండి ప్రీవియస్ ప్రాబ్లం లో? మనం పోస్టింగ్స్ అన్ని కూడా అంటే ఎడిటింగ్ కూడా ఒక చోట చేయొచ్చు అని చెప్పాను. ఎక్కడ? టాలీ సాఫ్ట్వేర్ లో. డే బుక్ కరెక్ట్. సో డే బుక్ లో చూడండి ఇప్పుడు, సో ఈ ట్రాన్సాక్షన్ కదా యాక్చువల్గా కంప్యూటర్ వాజ్ సోల్డ్, సో రిసిప్ట్ లో పోస్ట్ చేయాలి, ఓకేనా? సో మీరు డౌట్ అక్కడ అడగలేదు కదండి, మరి ప్రాబ్లం అంతా అయిన తర్వాత డౌట్ అడుగుతున్నారు. ఓకే, సో ఇంకేమైనా పాయింట్స్ మనం యాడ్ చేసుకోవాలా? ప్రాబ్లం సంబంధించి అన్ని పాయింట్స్ మనం క్లియర్ గా చేసామా, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? సో ఫైనల్ గా ఇప్పుడు చెప్పండి, మనం ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసాం కదా, సో మన కంపెనీకి ఇప్పుడు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని చెక్ చేయాలంటే ఏంటో చెప్పండి. ఏ రిపోర్ట్ చెక్ చేయాలి? మన కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలియాలంటే ఏ రిపోర్ట్స్ చెక్ చేయాలండి? బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. P&L సార్, P&L. సో P&L అకౌంట్ ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లోనే ఉంటుందండి, మరి స్పెసిఫిక్ గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని సెపరేట్ గా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్, సో చూడండి, సో బ్యాలెన్స్ షీట్ లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత అంటున్నాడు? సో 18,000 రూపీస్. సో అంతేనా? 18,000 రూపీస్. సో ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ టోటల్ చూడండి, 1,46,250. సో టూ సైడ్స్ అంటే మనకి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ అయినా ఎసెట్ సైడ్ అయినా సరే
మనకి వాల్యూ ఎప్పుడైనా సరే ఈక్వల్ గా అవ్వాలండి. సో 1,46,250, 1,46,250 మనకి 2 సైడ్స్ కూడా. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్ 59,500 అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి నాకు, బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో ఉన్న నగదు మనం ఎక్కడ చూడాలి? టాలీ సాఫ్ట్వేర్ లో ఏ సైడ్ ఉంటుంది? అసెట్ సైడా, లయబిలిటీ సైడా? సో మన దగ్గర క్యాష్ ఉంటే మనకి ఏమవుతుందండి? అది అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా? అంటే ఆస్తి అవుతుందా, అప్పు అవుతుందా? సో జగపతి గారు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయండి, మీ దగ్గర డబ్బులు ఉంటే అవి మీకు ఆస్తి కదా, అప్పు ఎలా అవుతాయి? ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్ లో చూడండి, కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ లో చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్. సో మనకి ప్రాబ్లం ఎంత ఇచ్చారు? క్యాష్ ఇన్ హ్యాండ్ 59,500. సరిపోయింది కదా? సో నెక్స్ట్ టోటల్ చూడండి, ఎస్బీఐ అండ్ కేబీ బ్యాంక్ సంబంధించి. సో 44,250 అండ్ 42,500. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అన్నాడు కదా, సో 86,750 అనేది ఏ బ్యాంక్ టోటల్ అండి? ఒక బ్యాంక్ కి సంబంధించి టోటల్ వాల్యూవా, లేదు అంటే మన ప్రాబ్లమేటిక్ ప్రకారం 2 బ్యాంక్స్ కి సంబంధించి టోటల్ వాల్యూవా? ఎస్, 2 బ్యాంక్ కి సంబంధించి టోటల్ వాల్యూ. సో మీకు ఇండివిజువల్ గా రావాలి అంటే ఏ బ్యాంక్ ఎంత అని, సో మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ కనబడుతున్నాయి కదా. సో బ్యాంక్ అకౌంట్స్ మీద ఒక్కసారి మీరు ఎంటర్ క్లిక్ చేయండి. సో ఎంటర్ అనేది ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు, సో కేవీబీ టోటల్ బ్యాలెన్స్ ఎంత అంటున్నాడు? 42,500 అండ్ ఎస్బీఐ 44,250. సో చూడండి, సో ఎస్బీఐ 44,250 అండ్ కేవీబీ 42,500. సో ప్రాబ్లం అందరికి అర్థమైందా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ప్రాబ్లం అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ప్రీతి గారు, సో టెల్ మీ అగైన్ సార్, ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నారా? ఓకే. సో చెక్ కాకుండా త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవుతాయా? సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి జగపతి గారు, అవుతాయండి, ట్రాన్స్ఫర్ అవుతాయి. ఐఎంపిఎస్ కానీ మనకి నిఫ్ట్ కానీ ఉన్నాయి కదా, సో అట్లా కూడా మనకి ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో మీకు అలా అవినా కూడా త్రూ దేని ద్వారా అవుతాయండి? బ్యాంక్ ద్వారానే కదా. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే దేని ద్వారా అవుతాయి? త్రూ బ్యాంక్ ద్వారానే కదా. కాబట్టి దానికి ఏమని చెప్పినా ఒక నేమ్ ఇచ్చేసాం, బ్యాంక్ అని చెప్పని. ఓకేనా? ఓకే. సో ప్రాబ్లం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ పేమెంట్ వోచర్ అండ్ పర్చేస్ వోచర్? సో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మహిత గారు, సో జనరల్ గా మనం పేమెంట్ వోచర్ అంటే ఏం చేస్తున్నామండి? ఇక్కడ మనకి క్యాష్ అనేది బయటకు వెళ్తున్నాయి కదా, సో క్యాష్ మన దగ్గర నుంచి బయటకు వెళ్తుంటే పేమెంట్ అని చేస్తున్నాం. సో ఇప్పుడు దాన్ని మీరు పర్చేస్ వోచర్ లో వేయకూడదా అంటున్నారు. సో మనం ఏదైనా ఒక వాల్యూని పర్చేస్ చేస్తున్నప్పుడు, పర్చేస్ చేస్తే అంటే ఏంటండి జనరల్ గా, సో క్యాష్ ద్వారా కొంటే ఆ అకౌంట్ ని మనం టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేయాలి. ఎందుకంటే మనం పర్చేస్ చేస్తున్నాం, దానికి ఇమీడియట్ గా క్యాష్ పేమెంట్ అనేది చేసేస్తున్నాం కాబట్టి వాళ్ళ పేరు అనేది మనం మెన్షన్ చేసుకోం కదా. కాకపోతే జనరల్ గా పర్చేస్ అంటే ఏంటండి, ఒక క్లయింట్ దగ్గర నుంచి మనం కొంటాం కదా. సో కంపెనీకి క్లయింట్స్ ఉంటారు కాబట్టి, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి, ఆ క్లయింట్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తాం. సో పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే ఎవరి దగ్గర నుంచి కొంటున్నామో ఆ కొంటున్న వ్యక్తి పేరు కూడా మనం మెన్షన్ చేసుకోవాలి కదా. ఓకేనా? సో మనకి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ లో పర్చేజ్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ నేను డిస్కస్ చేస్తానండి. ఓకేనా? మన ఇప్పుడు కాన్సెప్ట్ అంతా కూడా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఓన్లీ కాబట్టి వీటి గురించి డిస్కస్ చేస్తున్నాను నేను.
అర్థమైందా మహితా గారు, గుంటూరు డిస్టిక్ నుంచి? ఎస్, రిసిప్ట్ కూడా అంతేనండి, సేమ్ యాజ్ రిసిప్ట్ అండ్ సేల్స్. సో శ్రీకాకుళం డిస్టిక్ నుంచి శశికుమార్ గారు, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ లెడ్జర్ డైరెక్ట్ గా వేసాం కదా, అలా కాకుండా ఓచర్ లో వేయొచ్చా అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్ళారండి. సో బ్యాంక్ కి వెళ్ళి మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మినిమం 5,000 10,000 అంటారు. సో ముందు మీరు అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్, నేను డబ్బులు తర్వాత ఇస్తానంటే వాళ్ళు చేస్తారా? బ్యాంక్ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారా? అకౌంట్ ఓపెన్ చేయరు కదా. సో అదే విధంగా టాలీ సాఫ్ట్వేర్ లో కూడా మనం లెడ్జర్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి. సో ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అని వాడి ప్రాబ్లం లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కాబట్టి ఆ వాల్యూని మనం లెడ్జర్ లో మెన్షన్ చేసుకుంటున్నాం కదా. లేకపోతే మనం మెన్షన్ చేస్తామా లెడ్జర్ లో? చేయం కదా. సో వాడి ప్రాబ్లం లో అడిగాడు కాబట్టి ఏమని, he opened a new bank account and opening balance equal to 30,000 20,000 అని అడిగారు కాబట్టి మనం ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ని లెడ్జర్ లో పోస్ట్ చేస్తున్నాం కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ప్రాబ్లం గురించి డౌట్స్ అయిపోతాయి. మీకు ఇంకా క్లారిటీ కోసం ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ అండి. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం మరి, చూడండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చెప్పండి నాకు. ఇంకో ప్రాబ్లం మనం క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఇంకో కంపెనీ మనం క్రియేట్ చేస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ కంపెనీ క్రియేషనే కదా. సో కమల్నాథ్ గారు, మిమ్మల్ని అంటే ప్రాబ్లం అయిన తర్వాత మిమ్మల్ని అడ్మిట్ చేస్తానండి, ఓకేనా? అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం కూడా చెప్పిన తర్వాత మనకి టైం ఉంటుంది కాబట్టి అక్కడ డిస్కస్ చేద్దామండి. ఓకే, సో షార్ట్ కట్ కి ఏంటండి, ఇంకో కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కదా ఇక్కడ షార్ట్ కట్ కి చెప్పండి ఫస్ట్. F3. సో క్రియేట్ కంపెనీ. సో మనకి ప్రాబ్లం లో ఏమేమి ఇచ్చారండి, మిస్టర్ గోపాల్ కదా. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ షార్ట్ కట్ కి చెప్పండి. సో కంపెనీ క్రియేషన్ చేశాము, పర్సన్ పేరు క్రియేట్ చేశాను, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఎంటర్ చేశాను, నెక్స్ట్ ఇండియా. ఇక్కడ షార్ట్ కట్ కి ఏంటి, కంట్రోల్ ప్లస్ ఏ. సో ఎప్పుడైతే కంట్రోల్ ఏ ప్రెస్ చేసామో ఆటోమేటిక్ గా మనకి ఏమైతే కంపెనీ క్రియేషన్ చేస్తున్నామో ఆ కంపెనీ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది. సో బ్యాంక్ కి వెళ్ళాలంటే చెప్పాను కదండి షార్ట్ కట్ కి ఎస్కేప్. సో ఇక్కడ చూడండి, సో మిస్టర్ గోపాల్ అనే కంపెనీ ఇప్పుడు మనకి హైలైట్ అయింది. సో మనం లాస్ట్ ప్రాబ్లం ఏం డిస్కస్ చేసాం, మిస్టర్ రాజేష్. సో రాజేష్ అనే సంబంధించి కంపెనీ ఇప్పుడు హైలైట్ అవుతుందంటే అవ్వదు కదా. సో ఆ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ వేరు, ఈ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ వేరు, ఓకేనా? అంటే ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది కదా టాలీ సాఫ్ట్వేర్ లో లెఫ్ట్ సైడ్ న. సో ఏ కంపెనీ అయితే హైలైట్ అవుతుందో ఆ కంపెనీకి సంబంధించి ఇప్పుడు ప్రాబ్లం రిలేటెడ్ మనం లెడ్జెస్ కానీ ఓచర్స్ కానీ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ క్లియర్. నెక్స్ట్ స్టెప్ లెడ్జెస్. సో మిస్టర్ గోపాల్. సో గోపాల్ ఏమవుతాడండి కంపెనీకి,
గోపాల్ అనేవాడు కంపెనీకి ఏం చేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే అకౌంటింగ్ గ్రూపు క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, he opened SBI bank account with opening balance 75,000 అంటున్నాడు. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ ఏనండి. సో గోపాల్ అనేవాడు ఒక ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఓపెన్ చేసినప్పుడు 75,000 రూపీస్ అంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఎస్బీఐకి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేయాలి కాబట్టి ఎస్బీఐ, సో బ్యాంక్ అకౌంట్ కదా లెడ్జర్, ఎనీ బ్యాంక్ ప్రాబ్లంలో ఏ బ్యాంక్ ఇచ్చినా కూడా అండర్ అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్స్. సో ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు కదా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటున్నాడు మనకి ప్రాబ్లంలో, 75,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్. సో కంప్యూటర్ అనేది కొంటున్నారండి త్రూ బ్యాంక్ ద్వారా. ఇక్కడ బ్యాంక్ అంటే ఏంటి చెప్పండి, బ్యాంక్ అంటే ఇక్కడ బ్యాంక్ నేమ్ ఏంటి, కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ అంటే బ్యాంక్ నేమ్ ఏంటండి ఇక్కడ, ఎస్బీఐ. సో ఎందుకనంటే మనకి మల్టిపుల్ బ్యాంక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే కంప్యూటర్ ఏ బ్యాంక్ ద్వారా కొంటున్నాడని నేమ్స్ ఇస్తాడండి. సో ఇక్కడ మనం ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఏంటి, ఒక బ్యాంక్ అకౌంటే కదా. సో ఎస్బీఐ బ్యాంక్ ఒకటే మనం ఓపెన్ చేసాం. సో దానికి సంబంధించి ఇప్పుడు కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ అని అర్థం, ఎందుకంటే ఒకటే బ్యాంక్ ఉంది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటే సో జనరల్ గా 2 లెడ్జర్స్ రావాలండి, కంప్యూటర్ ఎస్బీఐ. కానీ ఇక్కడ మనం ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలి చెప్పండి, ఆల్రెడీ ఒక లెడ్జర్ ఉంది, ఇంకో లెడ్జర్ క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేసిన లెడ్జర్ ఏంటి, ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్ ఏంటి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటే 2 లెడ్జర్లు రావాలి కదా. సో కంప్యూటర్ ఒకటి, బ్యాంక్ కి సంబంధించి లెడ్జర్ రావాలి. కానీ మనం ఆల్రెడీ ఒక లెడ్జర్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్ ఏంటి, సో ఎస్బీఐ అనేది ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసామండి. ఓకేనా? ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్ ఏంటి అంటే ఓన్లీ కంప్యూటర్. సో కంప్యూటర్ ఏమవుతుంది జనరల్ గా మన కంపెనీకి, కంప్యూటర్ అనేది కొంటున్నాం కాబట్టి కంప్యూటర్ అనేది ఏమవుతుంది జనరల్ గా, ఎస్ ఫిక్స్డ్ అసెట్ కదా. సో నెక్స్ట్ చూడండి మొబైల్ పర్చేస్డ్ అండి. సో మొబైల్ అనేది కొన్నాం ఇప్పుడు. సో మొబైల్ కూడా ఏం చేస్తారండి, ఈ రోజు కొనేసి రేపు సేల్ చేసేస్తారా మొబైల్ని. సో మొబైల్ కూడా మనకి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది అంటే ఫిక్స్డ్ అసెట్స్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్. సో రెంట్ పే చేస్తున్నాము త్రూ బ్యాంక్ ద్వారా అంటున్నారు. సో ఇక్కడ 2 లెడ్జర్లు, రెంట్ పెయిడ్ లెడ్జర్ మనం క్రియేట్ చేయాలి, బ్యాంక్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేయాలి. కానీ ఆల్రెడీ మనం బ్యాంక్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసాం కదా, బ్యాంక్ కి సంబంధించి ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్ ఏంటండి, ఓన్లీ రెంట్ పెయిడ్, అంతే కదా. సో రెంట్ పెయిడ్. సో రెంట్ పే చేస్తున్నామంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటకు వెళ్తుంది. సో ఇప్పుడు చెప్పండి దీనికి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది, సో రెంట్ పెయిడ్ అంటే అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు.
సో ఎంప్లాయీస్ ఉన్నారు మన ఆఫీస్లో జనరల్గా ఎంప్లాయీస్కి మనం శాలరీస్ పే చేయాలి కదండి. సో శాలరీస్ పే చేస్తున్నాం. సో శాలరీస్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ శాలరీస్ పెయిడ్ లెడ్జర్ మనం క్రియేట్ చేయాలి, బ్యాంక్ లెడ్జర్ని క్రియేట్ చేయాలి. కానీ ఆల్రెడీ బ్యాంక్ అనేది లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్ ఏంటి? ఒకటి లెడ్జర్ క్రియేట్ చేయాలి, శాలరీ పెయిడ్. సో శాలరీ పెయిడ్ ఏమవుతుంది? ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్. సో 7th పాయింట్ చూడండి, డొనేషన్ రిసీవ్డ్. సో ఒక చారిటీ మెయింటైన్ చేస్తున్నాము, మనకి డొనేటర్స్ అనేవాళ్ళు మనకి డొనేషన్ ఇస్తున్నారండి కంపెనీకి. సో కంపెనీకి డొనేషన్ ఇస్తున్నారు అంటే మనకి ఏంటి? సో మనకి క్యాష్ వస్తున్నట్ట, లేదంటే మనం ఏదైనా పేమెంట్ చేస్తున్నామా? ఎస్, డొనేషన్ రిసీవ్డ్ అంటే మనకి క్యాష్ అనేది వస్తుంది కదా జనరల్ గా. సో డొనేషన్ రిసీవ్డ్, సో ఏమవుతుంది? వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ వన్ చూడండి, సో కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో కమిషన్ అనేది రిసీవ్ అవుతుంది కానీ త్రూ బ్యాంక్. సో బ్యాంక్ కి సంబంధించి ఆల్రెడీ మనం లెడ్జర్ ని క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ క్రియేట్ చేసిన లెడ్జర్ ఏంటి? కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సేమ్ మనకి డొనేషన్ ఏదైతే రిసీవ్ అయిందో కమిషన్ కూడా అంతేనండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, కంప్యూటర్ పర్చేజ్డ్. సో కంప్యూటర్ ని కొంటున్నామండి ఇక్కడ, ఓకేనా? సో కంప్యూటర్ ని కొంటున్నాము. ఇప్పుడు కంప్యూటర్ కి సంబంధించి మనం లెడ్జర్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. కంప్యూటర్ కి సంబంధించి మనం ఇక్కడ ఏమైనా లెడ్జర్ ని క్రియేట్ చేయాలా? సో అవసరం లేదు, ఎందుకనంటే ఆల్రెడీ కంప్యూటర్ కి సంబంధించి మనం లెడ్జర్ ని క్రియేట్ చేసాం కదా. సో మనం చెప్పుకున్నాం కదా, ప్రాబ్లంలో ఎప్పుడైనా సరే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతా ఉంటే మన ప్రాబ్లంలో ఒకసారి మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఆల్రెడీ ఇప్పుడు కంప్యూటర్ కి సంబంధించి మనం లెడ్జర్ ని క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం లెడ్జర్ ని స్పెషల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, పెట్టి ఎక్స్పెన్సెస్. సో చిల్లర ఖర్చులు అని చెప్పుకున్నాం కదా. సో పెట్టి ఎక్స్పెన్సెస్. సో పెట్టి ఎక్స్పెన్సెస్ ఏమవుతాయండి మన కంపెనీకి? సో ఎక్స్పెన్సెస్ అనే వార్డ్ లోనే ఉందండి పెట్టి ఎక్స్పెన్సెస్. ఇప్పుడు అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది? సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఎక్స్పెన్సెస్ అన్నా మనకి పేమెంట్ అన్నా పెయిడ్ అన్నా అన్ని కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో జనరల్ గా మనకి బయట నుంచి ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి, త్రూ బ్యాంక్ నుంచి వస్తుంది అంటున్నాడు. సో జనరల్ గా అయితే ఇక్కడ 2 లెడ్జర్స్ వేయాలి, ఇంట్రెస్ట్ లెడ్జర్ ఒకటి, బ్యాంక్ లెడ్జర్ ఒకటి. కానీ ఆల్రెడీ మనం ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్ ఏంటి? ఓన్లీ ఇంట్రెస్టే కదా. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో రిసీవ్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవ్ ఏమవుతుంది మనకి? అకౌంటింగ్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసా ఇండైరెక్ట్ ఇన్కమా? 2 ఆప్షన్స్, ఇండైరెక్ట్ ఇన్కమా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసా? సో మనకి రిసీవ్ అవుతున్నాయి కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో లాస్ట్ పాయింట్ చూడండి,
12th పాయింట్ మొబైల్ వాజ్ సోల్డ్ 50% ప్రాఫిట్ అంటున్నాడు. సో అసలు మనం మొబైల్ ఎంత పెట్టి కొన్నాం చూడండి. మొబైల్ కొన్నాం 10,000 రూపీస్. ఓకేనా? సో 10,000 రూపీస్ పెట్టి మన మొబైల్ కొన్నాము. ఇక్కడ ఏమంటున్నాడు వాడు, మొబైల్ వాజ్ సోల్డ్ 50% ప్రాఫిట్ అంటున్నాడు. అంటే ఒక మొబైల్ మనం ఒక 10,000 రూపాయలు పెట్టి కొన్నప్పుడు తిరిగి దాన్ని అమ్మినప్పుడు మనకు 50% రావాలండి. సో మనకు 50% రావాలి అంటే ఇప్పుడు ఎంత పెట్టి అమ్మితే మనకి 50% వస్తుంది చెప్పండి? మొబైల్ కాస్ట్. మొబైల్ని మనం కొన్నప్పుడు 10,000 పెట్టి కొన్నాం. సో ఇప్పుడు మనకి 50% రావాలి అంటే మనం అమ్మినప్పుడు మనం ఎంతకు అమ్మితే మనకి 50% వస్తుంది? సో చిత్తూరు డిస్టిక్ నుంచి కమల్నాథ్ గారు సో 20,000 అంటున్నారు కదా. సో 20,000 అన్నప్పుడు మనకి 50% ఎలా వస్తుందండి? సో మొబైల్ కాస్ట్ 10,000 అంటే మీరు 20,000కి అమ్మితే 100% ప్రాఫిట్ వస్తుంది కదా, ఎందుకంటే డబల్ ఆఫ్ అమౌంట్ కాబట్టి. సో 10,000 ఉన్న వాల్యూని మనం 20,000కి అమ్ముతున్నామంటే 100% ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ వాడు ఏమంటున్నాడు ప్రాబ్లంలో, ఓన్లీ మొబైల్ వాజ్ సోల్డ్ విత్ 50% ప్రాఫిట్ అంటున్నాడు. మనం మొబైల్ అమ్ముతున్నాం కానీ మనకు వచ్చిన ప్రాఫిట్ రేషియో ఎంత అంటే ఓన్లీ 50%. సో 50% మనకి రావాలి అని సో కొంతమంది ఆల్రెడీ టైప్ చేశారు 15,000 అని. ఓకే, నో ప్రాబ్లం. సో టైప్ చేసిన వాళ్ళందరూ కూడా కరెక్టే. కానీ ఆ 50% ఎలా వచ్చిందని కొంతమందికి ఎవరికైనా డౌట్ ఉంటే సో చెప్తాను వినండి. సో మనం మొబైల్ పర్చేస్ చేసిన వాల్యూ ఎంత అండి? 10,000 కదా. సో 10,000లో 50% ఎంత అంటే 10,000లో హాఫ్ ఎంత అండి? 5,000. సో ఇప్పుడు 10,000 అంటే ఒరిజినల్ వాల్యూకి ప్లస్ మనం 50% వాల్యూ చేసాం కదా, ఆ రెండింటిని యాడ్ చేయండి. సో 10,000 ప్లస్ 5,000 టోటల్ కాస్ట్ ఎంత అండి? 15,000. అంటే మన మొబైల్ని ఒక 15,000కి అమ్మినప్పుడు మాత్రమే మనకి 50% ప్రాఫిట్ వస్తుంది. క్లియర్ ఈ పాయింట్? సో అందరికి అర్థమైందా? 50% ప్రాఫిట్ రావాలి అంటే మనకి ఎంత అమ్మాలని? ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి. సో మొబైల్ కి సంబంధించి మనం ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ 12th పాయింట్ ఇక్కడ మనం లెడ్జర్ అని క్రియేట్ చేయాలా? సో మొబైల్ కొన్నప్పుడు ఆల్రెడీ మొబైల్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేసామండి. సో మళ్ళీ ఇక్కడ రిపీటెడ్ గా మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా? అవసరం లేదు. సో దీనికి సంబంధించి మనకి పాయింట్ ఎక్కడ వస్తుందంటే వోచరింగ్ లో వస్తుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం ప్రాబ్లం లో లెడ్జర్ కి సంబంధించి అన్ని ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసామండి. సో లాస్ట్ ఏంటంటే ఇంకా వోచరింగ్. ఓకే. సో ఫస్ట్ పాయింట్ చెప్పండి నాకు వోచరింగ్ లో. సో ప్రతి ప్రాబ్లం లోను ఫస్ట్ పాయింట్ సేమ్. సో మిస్టర్ గోపాల్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1,25,000 రూపీస్ అంటున్నాడు. ఇక్కడ పర్సన్ మాత్రమే మారుతున్నారండి, ఎందుకంటే కంపెనీకి మనకి కంపెనీ నేమ్స్ మారుతాయి కాబట్టి ఇక్కడ పర్సన్స్ మాత్రమే మారుతున్నారు. సో చెప్పండి, మిస్టర్ గోపాల్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1,25,000 రూపీస్ అంటే ఏంటండి? మన కంపెనీకి ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే మనకి డబ్బులు వస్తున్నట్ట, లేదంటే మనం ఏదన్నా డబ్బులు ఇస్తున్నామా బయటికి? సో మనకి క్యాష్ వస్తున్నాయి కదా. సో క్యాష్ వస్తుంటే సో టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ వైపు పోస్ట్ చేసుకుంటాం. సో క్యాష్ టు మిస్టర్ గోపాల్. సో వాల్యూ ఎంత అన్నారండి ఇక్కడ? 1,25,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. హీ ఓపెన్ ఏ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 75,000. సెకండ్ పాయింట్. సో ఈ పాయింట్ ని మనం వోచరింగ్ లో మెన్షన్ చేసుకోవాలండి. ఈ పాయింట్ కి సంబంధించి ఆల్రెడీ లెడ్జర్ లో క్రియేట్ చేశాను. సో లెడ్జర్ లో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అని లెడ్జర్ ని క్రియేట్ చేశాను. అక్కడే ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ ఏదైతే మనకి ప్రాబ్లం లో వాల్యూ 75,000 ఇచ్చారో ఆ వాల్యూని కూడా అక్కడే పోస్ట్ చేసుకున్నాం. కానీ మళ్ళీ ఈ పోస్టింగ్ అనేది మనకి వోచర్ లో వస్తుందా రాదా? వోచర్ లో పోస్ట్ చేసుకోవాలా అవసరం లేదా? సో అవసరం లేదండి. సో ఇందాక ప్రాబ్లం కూడా సేమ్ ప్రాబ్లమే కదా. సో కాకపోతే ఇందాక ప్రాబ్లం లో 2 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు, ఇప్పుడు ఓన్లీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అడుగుతారు, కంపల్సరీగా ఆ వాల్యూ కూడా మనం లెడ్జర్ లోనే మెన్షన్ చేసుకోవాలి, వోచరింగ్ పార్ట్ లోకి రాదు అనుకున్నాం కదా. సో సేమ్ కాన్సెప్ట్.
సో థర్డ్ పాయింట్ చూడండి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో ఒక కంప్యూటర్ ని కొన్నామండి, త్రూ బ్యాంక్ ద్వారా కొన్నాం. సో కొంటుంటే జనరల్ గా ఏంటి మనకి క్యాష్ అనేది అవుట్ సైడ్ మూవింగ్ అవుతాయా లేకపోతే ఇన్కమింగ్, అంటే మనకి ఏదైనా వస్తుందా క్యాష్? కంప్యూటర్ ని కొనటం వల్ల మనకి ఏదైనా క్యాష్ వస్తుందా అండి? ఎస్, పేమెంట్ అవుట్ గోయింగ్ కాబట్టి పేమెంట్. సో కానీ మనకి టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ అనే ఓచర్ ఉంది కదా. సో ఇప్పుడు పేమెంట్ గా కన్వర్ట్ చేయాలి అంటే షార్ట్ కట్ కి F5. సో ప్రాబ్లం లో చూడండి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో కంప్యూటర్ కొన్నాం కానీ త్రూ చెక్ ఇచ్చామండి. కొన్నప్పుడు క్యాష్ కాకుండా చెక్ ఇచ్చాం. సో ఇక్కడ బ్యాంక్ ఏంటి? SBI. సో SBI బ్యాంక్ టు కంప్యూటర్. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ వాల్యూ ఎంత అంటే 25,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, మొబైల్ పర్చేస్డ్. సో మొబైల్ అనేది కొన్నామండి, ఒక 10,000 వాల్యూ. సో ఇప్పుడు పోస్టింగ్ చెప్పండి. ఇక్కడ డెబిట్ ఏమవుతుంది? క్యాష్ అవుతుందా బ్యాంక్ అవుతుందా? ఓన్లీ మొబైల్ పర్చేస్డ్ అని మాత్రమే ఇచ్చాడండి సెంటెన్స్ మనకి ప్రాబ్లంలో. ఇప్పుడు మనకి డెబిట్ సైడ్ ఏమవుతుంది? అది క్యాష్ అవుతుందా బ్యాంక్ అవుతుందా? సో డైరెక్ట్ గా క్యాష్ పేమెంట్ అండి, ఎందుకంటే ప్రాబ్లం అడగలేదు కదా, ఓన్లీ మొబైల్ పర్చేస్డ్ అని మాత్రమే అడిగాడు. సో అదే కాన్సెప్ట్ ఏంటి, మొబైల్ పర్చేస్డ్ త్రూ SBI అంటే అప్పుడు మనం పేమెంట్ లో బ్యాంక్ డెబిట్ చేసుకొని క్రెడిట్ మొబైల్ పోస్ట్ చేసుకుంటాం. ఇక్కడ అడగలేదు కదా అట్లా ప్రాబ్లంలో. సో డైరెక్ట్ గా ఓన్లీ మొబైల్ పర్చేస్డ్ అంటున్నాడు కాబట్టి సో క్యాష్ టు మొబైల్. సో ఎంత పెట్టి కొన్నాం చూడండి మొబైల్ ని? 10,000 అండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్. సో జనరల్ గా మనకి ఆఫీస్ కి రెంట్ ఉంటుంది కదా మంత్లీ వైజ్. సో మంత్లీ వైజ్ రెంట్ పే చేస్తున్నాం త్రూ బ్యాంక్ ద్వారా అంటున్నాడు. సో ఇప్పుడు డెబిట్ లో ఏం చేయాలి చెప్పండి? డెబిట్ లో క్యాష్ వస్తుందా బ్యాంక్ వస్తుందా? ఇప్పుడు ఎస్, రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి డైరెక్ట్ గానే సెంటెన్స్ ఇచ్చాడు కాబట్టి సో SBI టు రెంట్ పెయిడ్. సో ఎంత పే చేసామండి మనం రెంట్ చూడండి ప్రాబ్లంలో? 15,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్. సో 5th పాయింట్ 6th పాయింట్ ఇక్కడ సేమేనండి, కాకపోతే ఒక ట్రాన్సాక్షన్స్ నేమ్స్ మాత్రమే మారుతున్నాయి. అక్కడేమో రెంట్ పే చేసాం ఆఫీస్ తరఫున, ఇక్కడేమో మన ఆఫీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇస్తున్నామండి. అదే కదా మారింది. సో కాన్సెప్ట్ మాత్రం మారలేదు. సో అట్లాంటప్పుడు SBI టు శాలరీ పెయిడ్. సో ఎంత పే చేసాం చూడండి శాలరీస్? 22,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి 7th పాయింట్. సో డొనేషన్ రిసీవ్డ్ అండి. సో మనకి బయట నుంచి డొనేషన్స్ అనేవి వస్తున్నాయి. సో జనరల్ గా మనకి బయట నుంచి డొనేషన్స్ వస్తుంటే ఏమని చెప్పాను? ఓచర్ పేమెంటా రిసిప్టా? సో డొనేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలండి మన ఓచర్ లో? రిసిప్ట్ చేయాలా పేమెంట్ చేద్దామా? రిసిప్ట్ కదా. ఓకే, రిసిప్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటి ఓన్లీ డొనేషన్స్ రిసీవ్డ్ అన్నాడు కదా. సో ఇప్పుడు డెబిట్ ఏమవుతుంది చెప్పండి? క్యాషా బ్యాంకా? క్యాష్ కదా. సో డొనేషన్ రిసీవ్డ్ అన్నాడు. ఇదే ప్లేస్ లో ఇంకో సెంటెన్స్ నేను యాడ్ చేస్తానండి, డొనేషన్ రిసీవ్డ్ త్రూ SBI. ఇప్పుడు ఎంట్రీ ఏమైపోతుంది? సేమ్ రిసీవ్డే, బట్ కాకపోతే పర్టికులర్స్ లో మనం బ్యాంక్ అంటున్నాం కాబట్టి బ్యాంక్ టు డొనేషన్. ఇప్పుడు మనకి ప్రాబ్లం లో ఓన్లీ డొనేషన్ రిసీవ్డ్ అంటున్నాడు కాబట్టి క్యాష్.
సో క్యాష్ టు డొనేషన్ రిసీవ్డ్. సో ఎంత వచ్చింది చూడండి మనకి 15,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చెప్పండి, 8th పాయింట్. సో కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో మనకి కమిషన్ వస్తుంది. సో జనరల్ గా వచ్చే కాన్సెప్ట్స్ ఏమనుకున్నాం మన టాలీ సాఫ్ట్వేర్ లో, రిసిప్ట్. కానీ ఇక్కడ రిసిప్ట్ బ్యాంక్ ఏమవుతుంది చూడండి, డెబిట్ సైడ్ నా క్యాష్ వస్తుందా బ్యాంక్ వస్తుందా? కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో డైరెక్ట్ గానే సెంటెన్స్ ఇచ్చాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. సో SBI టు కమిషన్. సో కమిషన్ మనకి ఎంత వచ్చింది చూడండి, 10,500. సో నెక్స్ట్ పాయింట్, కంప్యూటర్ పర్చేస్డ్ అండి. సో కంప్యూటర్ అనేది కొంటున్నాం. సో జనరల్ గా మనకి కంప్యూటర్ అనేది కొంటుంటే అది వోచర్ మనకి ఏమవుతుంది, పేమెంటా రిసిప్టా? సో పేమెంట్ కదా. సో పేమెంట్, ఓకే. సో పేమెంట్ అయినప్పుడు కంప్యూటర్ పర్చేస్డ్. సో మనకి డెబిట్ ఏమవుతుంది, క్యాషా బ్యాంకా? ఎస్ క్యాష్. ఎందుకనంటే డైరెక్ట్ గా అడిగాడు కాబట్టి, ఓన్లీ కంప్యూటర్ పర్చేజ్ అంటున్నాడు కాబట్టి క్యాష్ టు కంప్యూటర్. సో వాల్యూ చూడండి, కంప్యూటర్ పర్చేస్డ్ వాల్యూ 20,000. సో నెక్స్ట్ పెట్టి ఎక్స్పెన్సెస్ అండి. సో మనం ఆఫీస్ తరఫున కొన్ని చిల్లర ఖర్చులు చేసాం. సో పెట్టి ఎక్స్పెన్సెస్ ఏమవుతాయి, ఎక్స్పెన్సెస్ అంటే సో మనం పే చేస్తున్నాం కాబట్టి ఓచర్లో మనకి ఏమవుతుంది, అది పేమెంటా రిసిప్టా? ఒకవేళ పేమెంట్ అయితే అవి క్యాష్ పేమెంటా బ్యాంక్ పేమెంటా? పేమెంట్ త్రూ క్యాష్. ఎందుకనంటే ఓన్లీ పెట్టి ఎక్స్పెన్సెస్ అని అడిగారు కాబట్టి. సో మనకి ప్రాబ్లంలో పెట్టి ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి పేమెంట్ మోడ్ మాడిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, బ్యాంక్ అకౌంట్ టు పెట్టి ఎక్స్పెన్సెస్. సో క్యాష్ ప్లేస్ లో బ్యాంక్ అంతే. సో క్యాష్ టు పెట్టి ఎక్స్పెన్సెస్. సో వాల్యూ ఎంత అంటున్నారు చూడండి, ఇక్కడ పెట్టి ఎక్స్పెన్సెస్ 950 రూపీస్. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుందంటండి. సో ఇంట్రెస్ట్ అనేది వస్తుంది త్రూ బ్యాంక్ ద్వారా వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి ఓచర్ ఏమవుతుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే రిసిప్ట్ పేమెంట్, రిసిప్ట్ కదా. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి డెబిట్ ఏమవుతుంది ఇక్కడ మనకి, సో SBI టు ఇంట్రెస్ట్ రిసీవ్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వాల్యూ చూడండి 15,500. ఓకే. సో లాస్ట్ పాయింట్ చూడండి. సో మొబైల్ వాజ్ సోల్డ్ 50% ప్రాఫిట్. సో మొబైల్ కొన్నాం కదా ఇందాక స్టార్టింగ్ లో, సో తిరిగి అమ్మేసామంటున్నాడండి మొబైల్ ని. సో మనం కొన్నప్పుడు మొబైల్ కాస్ట్ ఎంత అంటే 10,000. ఓకేనా. సో దానిని అమ్మినప్పుడు ఎంత వాల్యూ అంటున్నాడు, 50% ప్రాఫిట్ రావాలి అంటున్నాడు. సో 50% ప్రాఫిట్ రావాలి అంటే సో మనం ఎంత వాల్యూ పెట్టి అమ్మితే మనకి 50% ప్రాఫిట్ వస్తుంది. సో ఇందాక మనం క్యాలిక్యులేషన్ చేశాం కదా. సో 15,000. సో వాల్యూ ఎలా వచ్చింది, మనం మొబైల్ కొన్నప్పుడు వాల్యూ ఎంత 10,000 కదా. సో 10,000 లో 50%,
అంటే 10,000 లో హాఫ్ ఎంత అండి? అంటే 10,000 రూపాయల్లో సగం ఎంత? 5,000 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు మనం మొబైల్ కొన్న వాల్యూ ఎంత అండి? 10,000. సో యాడ్ చేయండి. ఆ 5,000 ఏదైతే ఉందో 50% చేసాం కదా, దానికి యాడ్ చేయండి. సో 10,000 ప్లస్ 5,000 ఈస్ ఈక్వల్ టు 15,000. సో అంటే మనం ఒక మొబైల్ని 15,000 రూపాయలకు మాత్రం అమ్మినప్పుడు మనకి 50% ప్రాఫిట్ వస్తుంది. అంతే కదా? ఓకే, ఇప్పుడు మనం మొబైల్ అమ్ముతున్నామండి. సో మొబైల్ అమ్ముతున్నప్పుడు మనకి క్యాష్ వస్తుందా లేదంటే క్యాష్ ఏదైనా పోతుందా? మనకి 50% ప్రాఫిట్ రావాలి అంటే క్యాష్ మనకు వస్తున్నాయా లేదంటే మనం ఎవరికైనా ఇస్తున్నామండి మొబైల్ అమ్మినప్పుడు? ఎస్, మొబైల్ వాజ్ సోల్డ్ అంటే మనకి క్యాష్ వస్తుంది. సో త్రూ బ్యాంక్ ద్వారా నేను చెప్పలేదు కదా. సో మొబైల్ వాజ్ సోల్డ్ విత్ 50% ప్రాఫిట్ అని డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి, సో జనరల్గా ఒక మొబైల్ మనం అమ్మితే క్యాషేగా వచ్చేది. సో క్యాష్ టు మొబైల్. సో ఎంత అంటున్నాడు చూడండి, 50% మనకి రావాలి అంటే 15,000 రూపీస్. సో మన ప్రాబ్లం రిలేటెడ్ ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? అన్ని కంప్లీట్ చేసుకున్నామా? సో ఈ ప్రాబ్లం గురించి ఇంకేమైనా పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలా? అన్ని కంప్లీట్ చేసుకున్నామా? ఓకే, అన్ని కంప్లీట్ చేసుకున్నాం. కానీ మన కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలియాలి అంటే రిపోర్ట్ ఏం చెక్ చేయాలండి? మన కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని చెక్ చేయాలంటే ఏ రిపోర్ట్ చెక్ చేయాలి? టాలీ సాఫ్ట్వేర్లో. ఎస్, బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు మనకి ఈ వోచర్ చూడండి, టాలీ వోచరు మీకు ప్రెసెంట్ డిస్ప్లే అవుతున్న వోచర్ ఏంటి? రిసిప్ట్. రిసిప్ట్ వోచర్ మీకు కనబడుతుంది కదా, కానీ నాకు ఇక్కడి నుంచి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళాలండి. సో నేను ఇక్కడి నుంచి బ్యాలెన్స్ షీట్లోకి ఎలా వెళ్ళాలి చెప్పండి? సో దేని ద్వారా వెళ్తాం మనం? గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి మనం బ్యాక్కి వెళ్ళాలంటే షార్ట్ కట్ కీ ఏమని చెప్పుకున్నాం? ఎస్కేప్. సో గేట్వే ఆఫ్ టాలీలో బ్యాలెన్స్ షీట్. సో చూడండి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటున్నాడు? 3,050 రూపీస్. సో బ్యాలెన్స్ షీట్ టోటల్ 2,03,050 రూపీస్. సో చూడండి టూ సైడ్స్ కూడా 2,03,050 రూపీస్, 2,03,050 రూపీస్. నెక్స్ట్, సో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం చేసాం కదండి. సో త్రూ బ్యాంక్ ద్వారా చేయనివ్వండి, త్రూ క్యాష్ ద్వారా చేయనివ్వండి, మొత్తం మన ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మన చేతిలో ఉన్న నగదు ఎంత అంటున్నాడు? క్యాష్ ఇన్ హ్యాండ్ 1,24,050 రూపీస్. సో జనరల్ గా మన చేతిలో నగదు ఉన్నప్పుడు మనకి ఏదవుతుంది? అది ఆస్తే కదా. సో మన దగ్గర క్యాష్ ఉందనుకోండి, జనరల్ గా అది మనకి అసెట్టే కదా అయ్యేది. సో కరెంట్ అసెట్స్ చూడండి, సో 1,24,050 రూపీస్. సరిపోయింది కదా ప్రాబ్లంలో. సో 1,24,050 రూపీస్. సో ఎస్బీఐ బ్యాంక్ పెట్టి మనం ట్రాన్సాక్షన్ చేసాం కాబట్టి చూడండి 39,000 అంటున్నాడు. సో 39,000 సరిపోయింది కదా ప్రాబ్లం. సో ఇక్కడ మీరు లయబిలిటీ సైడ్ చెక్ చేస్తే ఇక్కడ 75,000 వచ్చింది కదా. సో డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 75,000 అంటున్నాడు. ఈ 75,000 వాల్యూ ఏంటో చెప్తారా మీరు? 75,000 కి సంబంధించి మనం ఒక ట్రాన్సాక్షన్ చేసాం. ఆ 75,000 వాల్యూ ఏంటి? సో 75,000 సంబంధించి మనం ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం. 75,000 ఏంటి? ఎస్, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి కృష్ణవేణి గారు. అవునండి. సో ఎస్బీఐ బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పి 75,000 పోస్ట్ చేసుకున్నాం కదా. సో ఆ 75,000 రూపీస్ మనకి ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది చూడండి. డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ 75,000.
సో అంటే ఏంటి, మనం లెడ్జర్ లో ఏవైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇచ్చారని చెప్పాను కదా ప్రాబ్లం లో. సో ప్రాబ్లం లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మనం లెడ్జర్ లోనే మనకి లాస్ట్ మీరు ఎంటర్ చేసినప్పుడు లాస్ట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి కనబడుతుంది కదా టాలీ సాఫ్ట్వేర్ లో. అక్కడ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ లో 75,000 పోస్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఇది చూడండి క్యాపిటల్ అకౌంట్. సో 1,25,000 వాల్యూ. ఈ వాల్యూ ఏంటో చెప్పండి. 1,25,000. సో క్యాపిటల్ కి ఫస్ట్ పాయింట్ లయబిలిటీస్ లో మనకి ఫస్ట్ పాయింట్ క్యాపిటల్ డిస్ప్లే అవుతుంది కదా టాలీ సాఫ్ట్వేర్ లో. సో ఫస్ట్ పాయింట్ చెప్పండి 1,25,000. ఆ వాల్యూ ఏంటి అంటే మనకి ప్రాబ్లం లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కదండి. సో మిస్టర్ గోపాల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కదా. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాల్యూ 1,25,000 రూపీస్. సో అర్థమైందా. సో ఈ ప్రాబ్లం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ ప్రాబ్లం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? సో డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. ఎనీ డౌట్స్? సో ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? సో ఇందాక నన్ను అడిగారు కమల్నాథ్ గారు చిత్తూరు డిస్టిక్ నుంచి మాట్లాడతారండి. సో ఇందాక అన్మ్యూట్ చేయండి అని అడిగారు కదా. సో అందుకనండి. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో అన్మ్యూట్ చేయమంటారా కమల్నాథ్ గారు? ఓకే. హలో సార్. కమల్నాథ్ గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీరు 2 బ్యాంక్ అకౌంట్స్ చెప్పారు కదా సార్ ఇంతకుముందు. అవునండి అవునండి. అందులో మీరు పర్చేస్ అండ్ సేల్స్ అకౌంట్స్ 2 వేయాలి కదా సార్. అప్పుడు ఒకటే వేస్తే సరిపోతుందని చెప్పారు. సో ఇక్కడ పర్చేస్ అండ్ సేల్స్ కాన్సెప్ట్ అసలు నేను డిస్కస్ చేయలేదు కదండి ప్రాబ్లం లో. అంటే 2 లెడ్జర్స్ వస్తాయి కదా, 2 వచ్చేసి వస్తాయి కదా సార్. పేమెంట్స్ అండ్ సేల్స్ అండ్ పర్చేస్ అండ్ సేల్స్ 2 వచ్చేసి వస్తాయి కదా సార్. నిమిషం ఉండండి. సో మీ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం కదా మీకు కావాల్సింది. అవునండి. సో ఫస్ట్ ప్రాబ్లం లో మీరు ఏ పాయింట్స్ చెప్తున్నారంటే, సో హీ ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ విత్ SBI 30,000 రూపీస్. హీ ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ విత్ KVB 20,000 రూపీస్. సో వీటి గురించేనండి మీరు అడిగేది? కాదండి, ఇప్పుడు కంప్యూటర్స్ పర్చేస్ చేశాను ఒకసారి, ఓకే, మళ్ళీ సేల్ చేశాను ఒకసారి చెప్పారు కదా. ఓకే, దాని గురించి సార్. సో దాని గురించి అంటే ఇప్పుడు మనం జనరల్ గా కంప్యూటర్ కొంటుంటే ఇప్పుడు ఏమన్నాండి, కంప్యూటర్ పర్చేస్డ్ అంటే ఏంటి, ఇక్కడ క్యాష్ పెట్టి మనం కంప్యూటర్ కొంటున్నామండి. అవును సార్. ఓకేనా. సో క్యాష్ పెట్టి కొంటుంటే మీరు జనరల్ గా ఒక షాప్ కి వెళ్ళి కంప్యూటర్ కొన్నారు, అక్కడ పేమెంట్ ఇచ్చేసారండి, క్యాష్ ఇచ్చేసారు. సో క్యాష్ ఇచ్చినప్పుడు అక్కడ మనం లెడ్జర్ మెయింటైన్ చేసిన అవసరం ఉంటుందా వాళ్ళది? అవసరం లేదు సార్. అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మనం క్యాష్ పేమెంట్ ఇచ్చేసాం, త్రూ కంప్యూటర్ కొన్నాము, క్యాష్ ఇమీడియట్ గా మనం పే చేస్తాం. అవును కదా. అవును సార్. ఓకే, అందుకని నేను పేమెంట్లు వేసానండి. ఓకేనా. ఇక్కడ లెడ్జర్ అవసరం లేదు కాబట్టి. సేల్స్ అవసరం లేదు సార్ అలాంటప్పుడు? లేదండి, సేల్స్ కూడా సేమ్. సో కంప్యూటర్ వాజ్ సోల్డ్ అంటే ఏంటంటే ఇక్కడ క్యాష్ ద్వారా అమ్మేసాం కంప్యూటర్ ని. ఓకే. సో మీరు కంప్యూటర్ అమ్మేశారు, మీకు డబ్బులు వచ్చేసినాయి. సో ఇంకా వాడి పేరు మనకి ఎందుకు అవసరం లేదు కదా. ఓకే సార్. అందుకని రిసీవ్స్ పేమెంట్స్ లోనే వేసానండి. ఓకే సార్. ఓకేనా. చెప్పండి. ఇప్పుడు ఆఫీస్ రెంట్ అండ్ ఇంకా అనదర్ రెంట్స్ ఉంటాయి కదా సార్. ఓకే, దానికి ఒకటే లెడ్జర్ సరిపోతుందా, 2 లెడ్జర్స్ వేయాలా సార్? సో ఇప్పుడు ఆఫీస్ రెంట్ అన్నారు కదండి, రెంట్ పెయిడ్ అంటే మనకి త్రూ ఆఫీస్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి రెంట్ లెడ్జర్ పోస్ట్ చేస్తున్నాం.
ఓకే. సో అలా కాకుండా మనకి ప్రాబ్లం లో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ అంటే అప్పుడు ఏం చేస్తారు? సో ఏ రెంట్ పెయిడ్ అయినా కానీ మనం ఒకటే లెడ్జర్ కదా. అవును సార్. సో ఆఫీస్ రెంట్ పెయిడ్ అంటే మనం ఒకటే లెడ్జర్ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. కాకపోతే ఏంటంటే ఓచర్లు మారుతున్నాయి అంతేనండి. సో Okay, sir. అకౌంటింగ్ గ్రూప్ ఏం చేస్తాం? ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని మనం సేవ్ చేసుకుంటాం అకౌంటింగ్ గ్రూప్. ఓకే. అలా కాకుండా ఆఫీస్ రెంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటున్నాం. ఓకే సార్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కమల్నాథ్ గారు? లేదు సార్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, నో ప్రాబ్లం. లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎస్, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా సో ప్రాబ్లం గురించి? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మనం ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం కదా త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో పద్మజ గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. సో ఆఫీస్ రెంట్ పెయిడ్ అనేది మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనుకుంటున్నామండి. సో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనుకుంటున్నాం. ఓకేనా? సో దాన్ని లెడ్జర్ ఎలా క్రియేట్ చేస్తారని అడుగుతున్నారు. సో సింపుల్ అండి. ప్రాబ్లం లో ఫ్యాక్టరీ ఇచ్చినప్పుడు ఆఫీస్ ఇవ్వడు, ఆఫీస్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరీ ఇవ్వరు. ఓకేనా? సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో వేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు కదా. సో కంపల్సరీగా ఉంటుందండి, ఎందుకంటే అకౌంటింగ్ గ్రూప్ చేంజ్ చేశారు కదా చంద్రశేఖర్ గారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. సో మనం ఏదైనా సరే ఒక లెడ్జర్ ని క్రియేట్ చేస్తున్నామంటే సో దానికి సంబంధించి అకౌంటింగ్ గ్రూప్ కూడా కంపల్సరీగా కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. సో అదర్వైజ్ ఏంటి అంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీకు బ్యాలెన్స్ షీట్ లో ఎఫెక్ట్ చూపించకపోయినా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదు అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అని హెడ్ ఉంటుంది కదండి, అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. అక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ కూడా టాలీ అవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? శివాని మేడం.